అప్పుడే ఆ రాత్రి నేను రోడ్డు పక్కన నేను మోటార్ సైకిల్ మీద కూర్చొని నేను దేవునికి చెప్పేశాను, ప్రభా ఇంకా నేను రేపు నేను నా ఉద్యోగానికి రాజీనామా చేస్తాను, ఇంక నేను సేవకు వచ్చేస్తాను, ఈ రోజు మటుకు నన్ను ఇంటికి వెళ్ళేటట్టు చెయ్యి అని చెప్పి అంత భయంకరమైనటువంటి మరి చుట్టూ కూడా విపరీతమైనటువంటి ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. వాట్ వాజ్ యువర్ అంబిషన్? అంటే మీరు వాట్ డిడ్ యూ థింక్ యుల్ గ్రో? నేను ప్రీచర్ని అవుతానని అనేవాడిని చిన్నప్పుడు. ఓకే, నేను చిన్న వయసులో మటుకు నేను హై స్కూల్ పోయే వరకు కూడా నేను ప్రీచర్ని అవుతాను, సేవ చేస్తాను. ఆల్మోస్ట్ కట్టుబట్టలతోటినే మాకు ఉన్నటువంటి ఏమీ లేదు, సొంత ఏమీ పట్టరాలేదు. బైపాస్ రోడ్లో ఉన్నటువంటి ఒక్క ఫర్నిచర్ కానీ ఒక్క ఇది కానీ మేము పట్టరాలేదు. మా మదర్ షీ డిడ్ నాట్ ఏదో ఒక చెస్టర్ డ్రాయర్ అనేది ఉండేది, అది ఒకటి, అది ఏమైపోయింది కూడా తెలియదు. మిగిలినవన్నీ కూడా ఇంకా అక్కడ వదిలేసి వచ్చేసాం. ఎవ్రీథింగ్ విల్. మమ్మీ గురించి ఏమన్నా చెప్తారా? ఐ థింక్ బీయింగ్ one thing I appreciate about my wife is being from a North Indian so different from the culture and the people and all that. The moment she came to Andhra Pradesh, she adopted to the things of the state. Of course, there are certain things that you cannot adopt in your life, but she has adopted, and she has always been a good support for me in the ministry. Sometimes I take her for granted, sometimes too much for granted. And there is this mystery ఒకటి ఉంది, మీ పేరు ఇవాన్స్ ఎలా పడింది? అది ఇవాన్స్ అనేటటువంటి పేరు రావడానికి యాక్చువల్గా మరి నా పేరు పెట్టడం చాలా లేట్ చేశారు. మరి ఏమని పిలిచేవారు మిమ్మల్ని? లడ్డుబాబు అని పిలిచేవారు. లడ్డుబాబు అని పిలిచేవారు. అందరూ కూడా లడ్డుబాబు అని పిలిచేవారు. లడ్డు అని పిలిచేవారు. ఎందుకంటే చిన్నప్పుడు మేము బాగా లావుగా ఉండేవాడినట, మేము చేత లడ్డు అని పిలిచేవారు. అయితే ఒకరోజు నాన్నగారు అప్పుడు ఎంత వయసు మరి నేను మాట్లాడే వయసు, నాన్నగారు ఏదో చదువుతూ ఏదో డానియల్ ఇవాన్స్ అని ఏదో ఒక మాట ఎవరి గురించో ఒక గొప్ప ప్రీచర్, అమెరికాలో ఉన్నటువంటి ప్రీచర్ గురించి నాన్నగారు ఒక మాట అంటే నాకు ఆ పేరు పెట్టండి. సో ఐ ఆల్మోస్ట్ నేమ్డ్ మై సెల్ఫ్. ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. మరి ఫ్రమ్ అ లాట్ ఆఫ్ ఇయర్స్ వీ బీన్ థింకింగ్ ఆఫ్ డూయింగ్ దిస్, కానీ దేవుని కృపని బట్టి ఈరోజు ఈ పాడ్కాస్ట్ చేయడానికి మనకి అవకాశం దొరికింది. టుడే వీ హ్యావ్ నన్ అదర్ దాన్ మై ఫాదర్, బిషప్ డానియల్ ఎవన్స్ విత్ అస్. అండ్ ఆయన జీవితంలోని జరిగిన సంఘటనలు చాలాసార్లు నన్ను వేరే పాస్టర్లతో కలిసినప్పుడు దే హ్యావ్ క్వశ్చన్ మీ, ఆస్క్డ్ మీ. సో టుడే వీ హ్యావ్ ది ఆపర్చునిటీ ఆయనతో కలిసి, ఆయనతో మాట్లాడి, ఆయన జీవితం గురించి ఇంకా డీటెయిల్డ్గా, డెప్త్గా తెలుసుకోవడానికి మనకి దేవుని కృపని బట్టి ఈరోజు మనకి టైం దొరికింది. ఆయన జనరల్గా ఎవరికి టైం ఇవ్వరు. ముందు కూడా ఒకసారి చేద్దామంటే అది జరగలేదు, కానీ టుడే ఈ టైం మనకి దొరికింది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద కాన్వర్జేషన్. థ్యాంక్ యూ Pa for accepting this invitation and coming and being with us today. Okay. So how has your journey been, the 54 years of ministry which you've been in? How is that journey? If you had to sum this up, ఒక్క సెంటెన్స్లో ఈ జర్నీని మీరు ఒకవేళ సమ్అప్ చేయాలంటే ఎలా చేస్తారు? అనేకమైన ఎత్తుపల్లాలు, ఎగుడు దిగుళ్ళు, కష్టాలు, ఇబ్బందులు, కన్నీరు, మోకాళ్ళ జీవితం, మరి భయంకరమైనటువంటి శ్రమలు, అనేకమైనటువంటి ఆర్థిక సమస్యలు, సాతాను శక్తులు అన్నీ కూడా మరి
నరకం అంతా కూడా కలిసి వచ్చి నా మీద దండయాత్ర చేసిన అనుభవాలు నా జీవితంలో చాలా ఉన్నాయి. మరి అవన్నీ చెప్పడానికి చాలా టైం పడుతుంది. కానీ క్లుప్తంగా చెప్పాలని అనుకుంటే, నేను పుట్టింది క్రైస్తవ దైవ సేవకుని కుటుంబంలో నేను పుట్టాను. మరి 1951వ సంవత్సరంలో మా నాన్నగారు రంగూన్ నుంచి, బర్మా నుంచి ఇండియాకి వచ్చిన తర్వాత మరి ఆయన రాజమండ్రిలో స్థిరపడి రాజమండ్రిలో సేవ చేయాలనేటటువంటి ఉద్దేశం తోటి చాలా మరి ఆసక్తికరమైనటువంటి, అదే కాకుండా చాలా ఆర్థికంగా మంచి పొజిషన్లో ఉన్నటువంటి వ్యాపారాలని వదిలిపెట్టి ఆయన సేవ ప్రారంభించారు. అటువంటి పరిస్థితుల్లో నేను ఆ కుటుంబంలో ఆఖరివాడినిగా నేను జన్మించడం జరిగింది 1951వ సంవత్సరంలో. మరి నా జీవిత కాలంలో మరి నేను పొందిన అనుభవాలు, దేవుడు నాకు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు, అనేకమైనటువంటి జయాలు, దేవుడు నాకు ఇచ్చినటువంటి విక్టరీస్ చెప్పాలంటే నాకు మరి ఒక రోజంతా కూడా సరిపోదు. అయినప్పటికీ కూడా క్లుప్తంగా కొన్ని మాటలు చెప్తాను. మరి నేను రాజమండ్రిలో పుట్టి రాజమండ్రిలోనే మరి గవర్నమెంట్ మల్టీపర్పస్ స్కూల్ అనేది ఆ రాజమండ్రిలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నింటిలో ఆ రోజుల్లో చాలా మరి ప్రసిద్ధిగాంచింది. అందులో సీటు దొరకడం కూడా చాలా కష్టమైనప్పటికీ కూడా మరి మా నాన్నగారు ప్రయత్నించి నాకు ఆ స్కూల్లో సీటు దొరికేటట్టు చేశారు. మరి అక్కడ మంచి విధంగా మంచి స్నేహితులు, మంచి సంబంధాలు కలిగి ఉన్నటువంటి ఆ సమయంగా అక్కడ పెరగడం జరిగింది. మరి ఆ విధంగా ఉన్నప్పుడు మాకు ఆర్థికంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ కూడా మా కుటుంబంలో ప్రతిరోజు కూడా ఒక అద్భుతమే అన్నట్టుగా ఉండేది. ప్రతిరోజు కూడా అద్భుతమే, కానీ ఎప్పుడు కూడా మేము దేనికి కూడా మరి లోటు మేము చూడలేదు. తిండికి కానీ, బట్టకు కానీ, ఉండడానికి కానీ మాకు ఏ విధమైనటువంటి లోటు లేకుండా మా నాన్నగారు చక్కగా సేవలోనే ఆయన మరి ఉన్నటువంటి అంతకుముందు ఉన్నటువంటి డబ్బులతో ఆయన కట్టినటువంటి ఇల్లు, ఆయన వ్యాపారం చేస్తున్నప్పుడు కట్టినటువంటి ఇల్లు రాజ మందిరంలా ఉండేది. ఆ రోజుల్లో గాంధీపురంలో ఉండేది ఆ ఇల్లు. అటువంటి ఇంట్లో మరి ఉండకుండా దాన్ని అద్దెకిచ్చేసి మేమంతా కూడా నేషనల్ స్కూల్ కాంపౌండ్ అని చెప్పి అక్కడ ఒక ఇల్లు ఉండేది. మా పక్కనే మరి కేఆర్ డేవిడ్ గారి కుటుంబం కూడా అక్కడే ఉంటూ ఉండేది. మేమంతా అన్యోన్యంగా మరి సహవాసం కలిగి ఉండేవాళ్ళం. అయితే నాన్నగారు ఒకరోజు బైపాస్ రోడ్ అనేటటువంటి ప్రాంతంలో సైకిల్ మీద వెళుతూ ఉన్నప్పుడు దేవుడు ఆయన్ని ఇక్కడ ఆగు అని చెప్పి ఆయన ఆఫ్ చేసి అక్కడ ఒక స్థలాన్ని చూపించారు ఆయనకి. ఈ స్థలం మరి దేవుని మందిరం కట్టడానికి ఉపయోగించమని దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన ప్రార్థన చేసి, అలా ప్రభువా సాధ్యం, ఇప్పుడైతే నా దగ్గర ధనం కూడా లేదని చెప్పి ఆయన అన్నప్పటికీ అదేవిధంగా మరి దేవుడు ఆయనకి గొప్పగా ఆశీర్వదించి అక్కడ ఒక చక్కని మందిరం కట్టడానికి, ఆ మందిరంలో మరి చిన్నపిల్లలుగా మేము ఎదగడానికి, నాతో పాటు అనేక మంది యవనస్తులు మరి ఆ సంఘంలో తరబేతి పొందుకొని దేవుని సువార్త ప్రకటించడానికి దేవుడు కృప చేశాడు. మరి ఆ తర్వాత నేను హై స్కూల్ అయిపోయిన తర్వాత రాజమండ్రిలో చదవకుండా పెద్దాపురంలో కాలేజ్ పెట్టినప్పుడు అక్కడ బీఎస్సీకి సీటు దొరకడం కొంచెం కష్టం అవుతుంటే బీఎస్సీలో చేయాలి అంటే నాకు ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ఏదో ఉద్యోగం అని, లేకపోతే ఏదో ఎడ్యుకేషనల్ హై క్వాలిఫికేషన్ అని కాదు, కానీ డాక్టర్ కావాలి, డాక్టర్ అనిపించుకోవాలనేటటువంటి ఒక కోరిక ఎప్పుడు ఉండేది. అంచేత బీఎస్సీకి రాజమండ్రిలో సీటు దొరకకపోతే పెద్దాపురంలో సీటు సంపాదించుకొని అక్కడ బీఎస్సీలో నేను అక్కడ చేరి 3 సంవత్సరాలు అక్కడ చదువుకోవడం, మరి చక్కని మార్కులతో అక్కడ పాస్ అవ్వడం కూడా జరిగింది. అయితే ఈ లోపల మా నాన్నగారు నాకు వాక్యంలో కూడా, అంటే సంఘంలో ఉన్నప్పుడు అన్ని కార్యక్రమాల్లో మేము చిన్నప్పుడు నాన్నగారు నేను కలిసి సైకిల్ మీద డ్రమ్ము కట్టుకొని పెట్రోల్ మార్క్స్ లైట్లు ఫ్రంట్లో తగిలించుకొని
ప్రతి వారంలో కనీసం 3 రోజులు ఏదో ఒక పేటలోనో, ఒక్కోసారి అయితే వారానికి ఒకసారి మేము లక్షవారం నాడు రాజమండ్రిలో ఉన్నటువంటి గోదావరి మధ్యలో ఇసుక తెప్పలు ఉంటాయి. అక్కడ వాళ్ళు ఈ ఇటుకలు తయారు చేయడము, తర్వాత ఇసుక మోయడము, 2 పనులు కూడా అక్కడ చేస్తూ ఉండేవారు. సో వారానికి ఒకసారి మేము డ్రమ్ము, కంజిరి, మరి పెట్రోమాక్స్ లైట్ పట్టుకుని నా సైకిల్కి నేను, నాన్నగారు సైకిల్, తర్వాత మాతో పాటు ఇంకా ఒకరిద్దరు సంఘ సభ్యులు కూడా కలిసి తప్పకుండా ప్రతి లక్షవారం కూడా ఆ ఇసుక తెన్నుల మీదకి గోదావరిలో ఒకసారి పడవలో ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి అక్కడ సువార్త చెప్పి మరి అనేక మందిని దేవుని తట్టుకు తిప్పడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ అనుభవం అంతా కూడా మరి నేను చిన్నప్పటి నుంచి కూడా పాటల్లో ఎక్కువగా పాటలు లీడింగ్ నేనే చేసేవాడిని. ఆ రోజుల్లో మాకు అప్పుడు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమీ లేవు, డ్రమ్ ఒకటే. ఆ డ్రమ్ము కొడుతూ పాటలు పాడుతుండేవాడిని. డ్రమ్ అంటే చేత్తో కొట్టుకునే డ్రమ్ ఉండేది. ఆ డ్రమ్తో కొడుతూ మరి పాటలు పాడుతూ మరి దేవుణ్ణి స్తుతించేవాళ్ళమే. మరి మహా ఉంటే ఒక కంజిరి, ఒక డ్రమ్ము ఉండేది. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక విశ్వాసి ఆయన హార్మోనియం వాయించడం నేర్చుకొని హార్మోనియం ఒకటి ఆయన పాడుతూ ఆయన వాయిస్తూ దాంట్లో మేము పాడి దేవుని స్తుతిస్తుంటేవాళ్ళం. అయితే నేను సేవకి రావాలి అని చిన్నప్పటి నుంచి నా కోరిక ఉండేది. మరి నేను మా కజిన్ ఒక ఆయన ఉండేవాడు. వాళ్ళిద్దరూ కూడా చిన్నప్పుడు మరి 6-8 సంవత్సరాల్లోనూ మేమిద్దరం కూడా పోటీపడి మరి ఆటకి మరి ప్రసంగాలు చేస్తుండేవాడు. నేను ఇంగ్లీష్లో మాట్లాడితే వాడు తెలుగులో మాట్లాడడం, లేకపోతే వాడు ఇంగ్లీష్లో మాట్లాడితే నేను తెలుగులో తర్జుమా చేయడం. ఎందుకంటే ప్రతి సంవత్సరం మాకు కన్వెన్షన్లు జరుగుతున్నప్పుడు మరి పక్క రాష్ట్రాల నుంచి చాలామంది వస్తుండేవారు. ఆ విధంగానే పరిచయం అయినటువంటి మా మామగారు కూడా మరి ఆయన కూడా మరి నార్త్ ఇండియా నుంచి, ఉత్తర భారతదేశం నుంచి ఆయన వచ్చారు. అంచేత వాళ్ళందరూ మాట్లాడినట్లుగా మేమిద్దరం కూడా మాట్లాడుతూ ఇంగ్లీష్లో ఒకళ్ళు మాట్లాడితే తెలుగు, ఇంగ్లీష్ కూడా వచ్చిరాని ఇంగ్లీష్ మాట్లాడితే వచ్చిరాని తెలుగులో తర్జుమా చేస్తూ, అంటే మేము దైవ సేవకుల్ని అనుకరించడం అప్పుడే ప్రారంభమైంది. ఇప్పుడు నా కజిన్ అయినటువంటి తను కూడా ఇప్పుడు సేవలో మంచి విధంగా కొన్ని చోట్ల వాడబడుతున్నట్టుగా నాకు తెలుస్తుంది. కాబట్టి దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. అయినప్పటికీ మరి నేనైతే బీఎస్సీ అయిపోయిన తర్వాత సేవకి రావాలా వద్దా అనేటటువంటి ఒక మీమాంస చాలా ఉండింది. ఏదైనా పెద్ద ఉద్యోగం చేయాలి, పెద్ద చదువులు చదువుకోవాలి, ఇంకా చదవాలి, ఇంకా పెద్ద ఉద్యోగాలు చేయాలనేటటువంటి కోరిక నాకు ఉంటూ ఉండేది. అయితే ఆ టైంలో ఏమైందంటే బీఎస్సీ అయిపోయిన తర్వాత మా అన్నయ్య ఎప్పుడు మా దగ్గర లేడు. మా అన్నయ్య చాలా సంవత్సరాలు, నేను చిన్నప్పటి నుంచి కూడా ఆయన కటక్లో ఉంటూ ఆయన వేరేగా మెడిసిన్ చదవాలని వెళ్ళిపోయాడు. కానీ ఆయనకి మెడిసిన్ సీట్ రాలేదు. తర్వాత బీఎస్సీ చదువుకొని అక్కడే ఉండిపోయాడు ఆయన. మరి సేవలో ఎక్కువగా నాన్నగారితో పాటు ఎక్కడికి వెళ్తూ ఉండడం. ఆ రోజుల్లో యవ్వన ప్రాయంలో బాంబేలో మీటింగులు పెడితే బాంబేలో కూడా మేము వెళ్ళి వాక్యం చెప్పి మరి ఇలాగ నాన్నగారితో నేను ఎక్కువగా తిరుగుతుండేవాడిని. మా నాన్నగారు కూడా అనేవారు, నా తర్వాత వీడే సేవ చేస్తాడు, పెద్దోడు రాడు అని చెప్పి ఆయన చాలాసార్లు ఆయన చెప్పడం జరిగింది. అయితే మరి నాకైతే ఏదైనా ఉద్యోగం చేయాలి, నేను ఇంకా పెద్ద మరి పొజిషన్లోకి వెళ్ళాలి. సేవ అయితే మేము చిన్నప్పుడు పడినటువంటి ఇబ్బందులు ఎప్పుడు మేము ఆకలితో పడుకోకపోయినప్పటికీ కూడా, మరి ఏ లోటు లేకపోయినప్పటికీ కూడా మరి ఏదో ఒక ఇంకా హై పొజిషన్లోకి వెళ్ళాలి, హై ఎడ్యుకేషన్ పొందాలి అనేటటువంటి ఆశ ఉండేది. అందుచేత నేను బీఎస్సీ అయిపోయిన తర్వాత బీఎస్సీ అయిపోయిన తర్వాత ఇంకా పెద్ద చదువులు చదవాలని చెప్పి నేను మా నాన్నగారిని ఒప్పించి, ఆయనైతే మరి వద్దనేవారు, కానీ నేను ఆయన ఒప్పించి ఎంఏలో మరి ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చదవడానికి వెళ్ళాను. ఎంఏ చదువుతూ ఉండగా మా నాన్నగారికి ఒకసారి గుండెలో నొప్పి వచ్చినప్పుడు మరి
అప్పటికే మా ముగ్గురు, నాకు 2 అక్కలు, ఒక అన్నయ్య, వాళ్ళ ముగ్గురికి పెళ్ళిళ్ళు అయిపోయినా నాకు ఒక్కడికే పెళ్ళి కాలేదు. అంచేత నాన్నగారు ఏమన్నారంటే, నువ్వు నీ పెళ్ళి చూడాలనేమో నేను చచ్చిపోయే లోపలను, అంచేత నువ్వు పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి అని అన్నారు. అంటే ఇదేంటిది, ఇప్పుడు ఇంకా నేను చదువులో ఉన్నాను, 1 సంవత్సరం అయింది నాకు ఎడ్యుకేషను, ఎంఏ 1 సంవత్సరం అయింది అంటే, పర్వాలేదు పెళ్లి చేసుకో, చాలా మంచి అమ్మాయి. ఇది మరి నేను ఇందాక చెప్పాను కదా, మా మామగారు మురార్ గారు అని, భాగల్పూర్ అనేటటువంటి ఊరు కాశీ దగ్గర, చాలా భయంకరమైనటువంటి వెనుకబడినటువంటి ప్రాంతం, చాలా హిందూ డామినేటెడ్ ప్లేస్. మా మామయ్య గారిని కానీ అక్కడ మిషనరీని కానీ చంపడానికి చాలాసార్లు ప్రయత్నించి అక్కడ మరి భయంకరమైనటువంటి విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉండేది. వాళ్ళ అమ్మాయి మరి నా భార్య ఇప్పుడు, తను మా నాన్నగారు ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో మరి భాగల్పూర్లో మీటింగ్స్ అవుతూ ఉంటే అక్కడ వాక్యం చెప్పడానికి వెళ్ళేవారు. వెళ్ళినప్పుడు మరి ఈ రోజుల్లో అయితే లేదు కానీ కన్వెన్షన్ అంటూ జరిగితే, మరి నేను కన్వెన్షన్స్ జరిగించినప్పుడు కూడా పరిశుద్ధాత్మ కూటం అనేటటువంటిది బాప్తిస్మలు పొందుకున్న తర్వాత ఒక రాత్రి అంతా పరిశుద్ధాత్మ కూటం అని పెడితే, ఆ పరిశుద్ధాత్మ కూటంలో పరిశుద్ధాత్మ పొందుకునేవాళ్ళు చాలామంది ఉంటూ ఉండేవారు. ఆ విధంగా నాన్నగారు అక్కడ భాగల్పూర్లో బాప్తిసాలు ఇచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ కూటం పెడితే, ఆ కూటంలో అమ్మగారు నా భార్య పరిశుద్ధాత్మ పొందుకుంది అప్పుడు. అయితే ఒకసారి ఇక్కడ మరి మురార్ గారు అంటే మా మామయ్య గారు ఇక్కడ మాకు మీటింగ్స్ అవుతున్నప్పుడు, ప్రతి సంవత్సరం కన్వెన్షన్కి ఆయన వచ్చేవాడు. ఇక్కడ అవుతున్నప్పుడు మరి లారీ గారని ఒక ఆయన ఉండేవాడు, ఆర్పి లారీ, పాలాసిరి లారీ అని, ఆయన కూడా మాకు బంధువు అవుతాడు. ఆయన నాకు బాప్తిసం ఇచ్చాడు యేసునామంలో నేను బాప్తిసం పొందుకున్న తర్వాత అప్పుడు పరిశుద్ధాత్మ కూటం మరి మురార్ గారు జరిగిస్తున్నప్పుడు, ఆ కూటంలో నేను పరిశుద్ధాత్మ పొందుకొని మొత్తం ఆ చర్చి అంతా దొరిలేసి నానా గందరగోళం చేసి, చాలా ఎక్కువ మరి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని భాషలతో మాట్లాడి మంచి అనుభవాన్ని అక్కడ నేను పొందుకోవడం జరిగింది. అది చరిత్ర. అయితే మా నాన్నగారికి నా భార్య తెలుసు, మరి మా మామయ్య గారికి నేను తెలుసు, కానీ నా భార్యకి మీ ఇద్దరం కూడా తెలియదు అనమాట. అప్పుడు నేను మరి ఆ రోజుల్లో మరి ఈ ఫోన్లని కానీ అవి కానీ ఏమి ఉండేవి కాదు కదా. మా నాన్నగారు కార్డు రాసేవాడు, చిన్న అక్షరాలతో ఉత్తరం రాసేవాడు. ఆయన ఒక కార్డు రాసి, పలానా తారీఖున నీకు టికెట్ బుక్ చేసాం, మరి భాగల్పూర్ అనే ఊరుంది, అంతకుముందు ఒకసారి వెళ్ళాను నేను, నువ్వు భాగల్పూర్ వెళ్ళి మురార్ గారి అమ్మాయితో నీకు ప్రధానం, అక్కడ ఎంగేజ్మెంట్ జరుగుతుంది, నువ్వు వెళ్ళాలి అని చెప్పాను అన్నారు. అంటే ఇదేంటిది, అంటే ఎవరు అమ్మాయిని నేను అంతవరకు చూడలేదు. ఒకసారి చూశాను, కానీ పెద్దగా ఎప్పుడు మాట్లాడినటువంటి ఇది కూడా లేదు. ఆవిడ అంటే పెళ్ళికి వచ్చింది ఇక్కడ, ఎవరు మా సిస్టర్ పెళ్ళికి వచ్చినప్పుడు కాకతాళీయంగా చూడడమే తప్ప నేను అప్పుడు మరి ఆమె పెద్దగా నాకు పరిచయం లేదు. అయినప్పటికీ మరి ఆ రోజుల్లో అలా ఉండేది, వాళ్ళు చెప్పిన మాట మరి తప్పదు వెళ్ళాలి అని అన్నప్పుడు మేము అంత దూరం ప్రయాణం వెళ్ళి అక్కడ వారణాసి నుంచి మళ్ళీ 5 గంటలు 6 గంటలు మళ్ళీ ప్యాసింజర్ ట్రైన్లో ఆ ఊరు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ నడుచుకొని ఒక 5 కిలోమీటర్లు వాళ్ళ ఊరికి వెళ్ళాలి, నడుచుకోను లేకపోతే ఎడ్ల బండిలోనో, మహా ఉంటే ఆటోలు టెంపోలు లేవు ఆ రోజుల్లో, ఎడ్ల బండి కానీ గుర్ర బండి కానీ ఉండేది. అలాగా ఆ విలేజ్లోకి వెళ్ళి అక్కడ మరి మేము ఎంగేజ్మెంట్ చేయడం జరిగింది. తర్వాత మరి ఆ తర్వాత ఆ నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మాకు వివాహం జరిగింది. దేవుని నామమునకు స్తోత్రం. అది దేవుని చేత ఏర్పాటు చేయబడినట్టుగా మేము అనుకున్నాం. అయితే మరి నేను పెళ్ళి అయిపోయింది, అయినా నేను కాలేజీలో యూనివర్సిటీలో చదువుతున్నాను, ఎంఏ సెకండ్ ఇయర్ చేస్తున్నాను. ఆ విధంగానే మరి వారానికి ఒకసారి ఆ టైంలో కొన్నిసార్లు మోటార్ సైకిల్ మీద, కొన్నిసార్లు మోస్ట్ ఆఫ్ ది టైం ట్రైన్లోనే విశాఖపట్నం నుంచి రాజమండ్రి నుంచి విశాఖపట్నం వారానికి ఒకసారి వెళ్ళడం, రావడం పోవడం జరిగేది. ఆ విధంగా నా ఎంఏ ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో
నేను పూర్తి చేసి మంచి క్లాస్లో పాస్ అయ్యాను, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఆల్మోస్ట్ గోల్డ్ మెడలిస్ట్ రేంజ్కి నేను రావడం అక్కడ జరిగింది. అయితే మరి నా ఆలోచన అంతా ఏంటి, పెళ్లి చేసేసారు నాకు, నాకేమీ సంపాదన లేదు, ఎట్లాగా నేను కష్టపడి మరి నా భార్యను పోషించుకోవాలి ఎలాగా అని చెప్పేసి. ఓకే, థ్యాంక్ యూ పా. ఇప్పుడు మీ చిన్నతనం గురించి మీరు మాట్లాడారు. యూ స్పోకెన్ అబౌట్ యువర్ చైల్డ్హుడ్. నలుగురు అన్నదమ్ములు అని చెప్పారు, అండ్ యూ వర్ ద యంగెస్ట్ ఇన్ ఆల్ ఆఫ్ యువర్ సిబ్లింగ్స్. హౌ వాజ్ యువర్ చైల్డ్హుడ్? అంటే హౌ డూ యూ రిమెంబర్ ఇట్? యూ రిమెంబర్ ఇట్ లైక్ యూ బీయింగ్ అ నాటీ కిడ్, అండ్ వర్ యూ ప్యాంపర్డ్ బై యువర్ సిస్టర్స్ ఆర్ యువర్ బ్రదర్, మీ నాయనమ్మ? హౌ I వాజ్ was దట్? I was always pampered by my sisters. మా ఇద్దరు అక్కలు కూడా నన్ను బాగా ప్యాంపర్ చేసేవారు. వాళ్ళిద్దరు కూడా నన్ను బాగా ప్యాంపర్ చేసేవారు. అంటే చిన్నతనంలో గిల్లు గజ్జాలు పెట్టుకున్నా మేము బాగా చక్కగా ఆడుకునేవాళ్ళము. మాకు ఆ నేషనల్ స్కూల్ కాంపౌండ్ అంటే అది పెద్ద స్కూల్. అక్కడ మా ఇంటి బయట పెద్ద ప్లే గ్రౌండ్ ఉండేది. పిల్లలు సాయంత్రం పూట బాగా ఆడుకునేవారు. అప్పుడే కేఆర్ డేవిడ్ గారు అని చెప్పేసి అక్కడ పాస్టర్ గారు ఉండేవారు. వాళ్ళ చర్చ్ అక్కడే ఉండేది. వాళ్ళంతా వచ్చి వాళ్ళతో మాతో పాటు ఆడుకునేవారు. చాలా చక్కని ఇది ఉండేది. మరి సో మేము ముగ్గురం మటుకు చాలా క్లోజ్. పెద్ద అక్క కానీ చిన్న అక్క కానీ మరి నేను కానీ ముగ్గురం చాలా క్లోజ్గానే ఉంటుండే. అండ్ దేర్ ఇస్ దిస్ మిస్టరీ ఒకటి ఉంది. మీ పేరు ఇవాన్స్ ఎలా పడింది? అది ఎవాన్స్ అనేటటువంటి పేరు రావడానికి యాక్చువల్గా మరి నా పేరు పెట్టడం చాలా లేట్ చేశారు. మరి ఏమని పిలిచేవారు మిమ్మల్ని? లడ్డుబాబు అని పిలిచేవారు. ఓకే, లడ్డుబాబు అని పిలిచేవారు. అందరూ కూడా లడ్డుబాబు అని పిలిచేవారు. లడ్డు అని పిలిచేవారు. ఎందుకంటే చిన్నప్పుడు మేము బాగా లావుగా ఉండేవాడినట. మేము చేత లడ్డు అని పిలిచేవారు. అయితే ఒకరోజు నాన్నగారు అప్పుడు ఎంత వయసు మరి నేను మాట్లాడే వయసు. నాన్నగారు ఏదో చదువుతూ ఏదో డానియల్ ఇవాన్స్ అని ఏదో ఒక మాట ఎవరి గురించో ఒక గొప్ప ప్రీచర్, అమెరికాలో ఉన్నటువంటి ప్రీచర్ గురించి నాన్నగారు ఒక మాట అంటే నాకు ఆ పేరు పెట్టండి. సో ఐ ఆల్మోస్ట్ నేమ్డ్ మై సెల్ఫ్. పెడితే అప్పటి వరకు వీళ్ళు పేరు ఎందుకు మరి ఎంపిక చేయలేదో, నేను ఆఖరి కుర్రోడిని అనుకున్నారో మరి నాకు ఎందుకు పేరు పెట్టలేదో. ఆ రోజుల్లో కొంచెం పేరు పెట్టడానికి చాలా టైం పట్టేది మా ఏజ్లో. ఇప్పుడైతే పిల్లలు పుట్టిన తర్వాత వితిన్ ఫ్యూ మంత్స్ పెట్టేస్తున్నారు. అసలు అమెరికాలో అయితే పిల్లలు పుట్టకముందే పేరు పెడతారు. మన దేశం ఆ రోజుల్లో కొంచెం లేట్ అయ్యేది పేరు పెట్టడం, నామకరణం చేసి పెట్టడం. లడ్డుబాబు అని అంటే చాలామంది అయిపోయింది చిన్న వయసులో. సో నాకు గుర్తొచ్చి నాకు మరి మాట్లాడే శక్తి వచ్చిన తర్వాత నేనే నా పేరు పెట్టుకున్నాను అన్నది నాకు మా తల్లిదండ్రులు చెప్పేవారు. సో ఐ నేమ్డ్ మై సెల్ఫ్ డానియల్ ఎవాన్స్. ఓకే, దాని తర్వాత మీరు అంటే యూ సెడ్ దట్ యు ఆర్ వెరీ క్లోజ్ విత్ యువర్ సిస్టర్స్ అని చెప్పి. హౌ వాజ్ యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ ఫాదర్ అండ్ మదర్ వెన్ యూ వర్ యంగ్? మా నాన్నగారు ఎప్పుడు కూడా చాలా అంటే ఎక్స్ప్రెసివ్ కాదు. అంటే హీ వాజ్ నాట్ ఐ మీన్ ఎక్కువగా నాకు ఇప్పటి వరకు నాకు బుద్ధి ఇది వచ్చినంత వరకు కూడా నాన్నగారు నన్ను ఎత్తుకొని ముద్దు పెట్టుకున్న సంఘటన నాకు జ్ఞాపకం లేదు. ఈ నెవర్ పెటెడ్ మీ ఆర్ కిస్డ్ మీ ఆర్ ప్లేడ్ విత్ మీ ఆర్ ఎనీథింగ్. నాన్నగారు ఎప్పుడు కూడా చాలా సీరియస్గా ఉండేవారు. సో దట్ వాజ్ అఫ్ కోర్స్ ఎప్పుడైనా తప్పు చేస్తే పనిష్మెంట్ ఇవ్వడం అది వేరే విషయం అనుకోండి. కానీ బట్ నార్మల్గా కూడా ఎక్కువగా మా ఇద్దరికి కూడా అంత పెద్ద ఇది లేదు. కొంచెం పెద్ద అయిన తర్వాత అంటే నేను సేవకి వచ్చిన తర్వాత మేమిద్దరం బాగా క్లోజ్ అవ్వడం జరిగింది. కానీ అంతవరకు కూడా మరి మా మదర్ అయితే నన్ను చాలా ఎక్కువ, అందరికంటే ఎక్కువ గారంగా మా అమ్మగారు చూసుకునేది. మా అమ్మగారు మటుకు నన్ను ఏం అడిగినా ఆవిడ లేదనకుండా చాలా, మా నాన్నగారు బుర్ర తినేసి మరి ఏ విధంగా అయినా సరే నాకు అన్నీ కూడా మంచిగా, నేను ఏమన్నప్పటికీ కూడా అదే. సో ఆ టైంలో నేను మరి కాలేజ్ విషయానికి వచ్చాము. ఇప్పుడు కాలేజ్ అంటే ఇప్పుడు సో జస్ట్ టు టేక్ అ స్టెప్ బ్యాక్,
మీరు కాలేజ్కి వచ్చే ముందు స్కూలింగ్ చేసే టైంలో వాట్ వాజ్ యువర్ అంబిషన్? అంటే మీరు వాట్ డిడ్ యూ థింక్ యుల్ గ్రో? నేను ప్రీచర్ని అవుతానని అనేవాడిని చిన్నప్పుడు. ఓకే. నేను చిన్న వయసులో మటుకు నేను హై స్కూల్ పోయే వరకు కూడా నేను ప్రీచర్ని అవుతాను, నేను సేవ చేస్తాను. వాట్ వాజ్ ద అట్రాక్షన్ టు బికమ్ అ ప్రీచర్? అంటే ఆ టైంలో, బికాజ్ ఇప్పుడైతే దేర్ ఆర్ సో మెనీ పీపుల్ అండ్ ఆ టైంలో ఈ రోజుల్లో అయితే దైవ సేవకునికి గౌరవం లేదు, కానీ ఆ రోజుల్లో చాలా గౌరవం ఉండేది. నాకు ఇప్పటికింకా జ్ఞాపకం. నేను కొన్ని ఊర్లు పల్లెటూర్లు వెళ్తే నేను ఇప్పటికింకా నాకు జ్ఞాపకం. వాళ్ళు అక్కడ మేము సేవకులుగా ఉన్నప్పుడు మరి వాళ్ళ సభలకు వాళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా నన్ను అక్కడ కాళ్ళు కడిగి మళ్ళీ ఎంతో పరిచయం చేసి కాళ్ళు మేము వద్దు వద్దు అని చెప్పినప్పటికి కూడా. సో ఇట్ వాజ్ నాట్ ఈ రోజుల్లో లాగా బతకలేక బడిపంతులు అన్నది అది కాదు. ఈ రోజుల్లో ఏ పనికి పని చేయట్లేదు, సేవకు వెళ్తాడు అన్నది ఉంటుంది, కానీ ఆ రోజుల్లో అలా ఉండేది కాదు. సేవకుడు అంటే చాలా మంచి గౌరవం, మంచి పొజిషన్ ఉన్నవాడు, మంచి ప్రజలందరూ కూడా మరి మంచిగా గౌరవించేటటువంటి ఆదరణీయులైనటువంటి వారుగా ఒక నానుడు ఉండేది ఆ రోజుల్లో. సో ఇట్స్ నాట్ లైక్ అంటే మెటీరియల్ థింగ్స్ కానీ లేకపోతే మనీ విషయంలో కానీ లెక్క పట్టుకోకుండా ఉంటే ఇట్ వాస్ గుడ్ థింగ్ టు బీ ఏ పాస్టర్. అంతేకాకుండా నేను ఇంకా రోజు రోజు వెళ్తున్నప్పుడు మరి క్రైస్తవుల్ని గౌరవించకపోవడం. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అది మరి ఇప్పుడు ఏంటంటే నేను సేవకు వచ్చేసిన తర్వాత చాలా రోజుల తర్వాత ఒక ఉదాహరణ ఏంటంటే, నేను విశాఖపట్నంలో ఫస్ట్ టైం నేను ఇక్కడ ఎన్ఐడి దగ్గర ఒక మీటింగ్ జరుగుతుంది. ఫస్ట్ టైం నేను రావడం, మోషే అని మన సేవకుడు ఒక అతను ఉండేవాడు. ఉన్నప్పుడు వాడు పిలిచాడు, అయ్యగారైనా మీటింగ్లు పెట్టుకున్నాను, 3 రోజులు మీటింగ్లు పెట్టుకున్నాను రండి అంటే. మరి నేను వచ్చినప్పుడు హౌ వీ ట్రీట్ ఈచ్ అదర్ ఇన్ క్రిస్టియానిటీ అనేటటువంటి ఒక విషయంలో మరి నాకేమో అడ్రస్ కరెక్ట్గా తెలియదు. వాడు పలానా ఎన్ఐడి జంక్షన్ ఉంటుందండి, అక్కడ దిగిపోండి, అక్కడి నుంచి ఎవరిని అడిగినా చెప్తారండి అని అన్నాడు. సరే నేను వస్తూ ఉంటే తెల్ల బట్టలు చీరలు కట్టుకొని, ఇంత పొడుగు చేతులు తెల్లగా జాకెట్లు వేసుకొని ఇద్దరు ముగ్గురు లేడీస్ వెళ్తున్నారు. అమ్మ దొరికారు, వీళ్ళు ఎవరో క్రైస్తవుల్లో ఉన్నారు, మంచి ఇదిగా ఉన్నారని చెప్పి అమ్మ ప్రైజులు వాడు అన్నాను. అంటే ఒక ఇదిగా చూశారు. చూసి ఏంటమ్మా అంటే, ఇక్కడ ఏదో మీటింగ్లు అవుతున్నాయట కదమ్మా, సంపూర్ణ సువార్త సంఘం మీటింగ్లు అట అని అంటే, వాళ్ళ గురించి మాకు తెలీదు అని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే దే వర్ క్రిస్టియన్స్, ఒక పెంటకాస్టల్ గ్రూప్ వాళ్ళు, వైట్ డ్రెస్ వేసుకొని ఉండేవారు. ఐ వాజ్ రియలీ స్టన్డ్. సరే ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఎవడో ఒకడు రోడ్డు మీద పోయేవాడు, వాడు ఎవరో నాకు తెలియదు, బీడీ కాల్స్తే అక్కడ నిలబడి ఉన్నాడు. వాడి దగ్గరికి వెళ్ళాను. వాడి దగ్గరికి వెళ్ళి, బాబు ఇక్కడ మీటింగ్లు అవుతున్నాయంటే మీరు ఆడ వెంటనే ఆ బీడీ కింద పడేసేసి కాలుతో తొక్కేసేసి, మీరు పాస్టర్ గారండి, వందనాలండి రండి. వాడు క్రిస్టియన్ కాదు, అయినప్పటికీ కూడా హీ హ్యాడ్ సచ్ అ రెస్పెక్ట్ ఫర్ పాస్టర్. వాడు నాతో పాటు నడుచుకొని వచ్చి రండి నేను చూపిస్తానని చెప్పేసి తీసుకున్నాడు. సో బీయింగ్ అ పాస్టర్ ఇన్ దోస్ డేస్ వాజ్ రెస్పెక్టబుల్ వొకేషన్. ఇట్స్ నాట్ ఏదో బతకలేక బడిపంతులు అనేటటువంటి ఇది కాదు. ఇప్పుడు అలాగ అయింది, కానీ ఆ రోజుల్లో ఆ విధంగా ఉండేది కాదు. సేవకుడు అంటే మంచి గౌరవం ఉండేది. సో ఆఫ్టర్ మీరు ఇనిషియల్గా ప్రీచర్ అవుదాం అనుకున్నారు, దాని తర్వాత యూ థాట్ దట్ యూ వాంట్. దాని తర్వాత నేను హై స్కూల్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ 90% బ్రాహ్మణ్స్, 90% అందరూ బ్రాహ్మణులు. ఇప్పుడు ఇంకా కూడా వాళ్ళందరూ నాకు టచ్లో ఉన్నారు. చాలామంది అమెరికాలో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ టచ్లో ఉంటారు. వాళ్ళందరూ కూడా బ్రాహ్మణ్స్. అక్కడ నేను చదువుకున్న స్కూల్లో చాలా చక్కని ఎడ్యుకేషన్, మంచి ఎడ్యుకేషన్, చాలా హైయెస్ట్ గ్రేడ్ ఉండేది ఆ రోజుల్లో. వాళ్ళందరి అంబిషన్స్ చూస్తున్నప్పుడు నాకు కూడా ఏదన్నా ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి, ఏదన్నా మంచి ఓ ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే ఒక డాక్టర్ అవ్వాలి అనేటటువంటి ఒక కోరిక అయితే ఉండేది. మరి నాన్నగారికి ఆ స్తోమత లేదు. అమ్మతో చెప్తే అమ్మ కొంచెం చూద్దాం నాన్న అదే అనేటటువంటి పరిస్థితుల్లోనే వాళ్ళు ఉండేవారు. సో ఐ డెంట్ హ్యావ్
బిగ్గర్ చాయిస్. అయితే నాకు బిఎస్సి అయిపోయిన తర్వాత నాకు వివాహం అయిపోయింది. బిఎస్సి అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ చదువుకున్న తర్వాత నాకు పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయి మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత ఐ స్టార్టెడ్ థింకింగ్. అప్పుడు నాకు అనిపించింది సేవ చేస్తే చాలా, అప్పటికే చాలా చూశాను. నాన్నగారు పడినటువంటి చాలా భయంకరమైనటువంటి ఇన్సిడెన్సెస్ చూశాను. అందులో మంచి బ్లెస్సింగ్ ఉంది, మంచి ఆశీర్వాదం ఉంది, మంచి ప్రివిలేజెస్ ఉన్నాయి బీయింగ్ అ పాస్టర్. అయినప్పటికీ ఫైనాన్షియల్గా నాన్నగారు పెద్దగా ఎక్కువగా మరి ఉన్నది ఇతరులకు ఇవ్వడం నేర్చుకొని చేసి ఆయన ప్రాక్టీస్ చేసేవారు. ఆ రోజుల్లో నాకు చాలా జ్ఞాపకం. మరి 21 మంది పాస్టర్లు ఉండేవారు మన దగ్గర. 18, 19 తర్వాత 21 మంది, నాకు తెలిసినంతవరకు 21 మంది పాస్టర్లు ఉండేవారు. ఆయనకి 800 రూపాయలు, ఒక్కొక్కరికి 25 రూపాయలు 25 రూపాయలు చొప్పున మరి అందరికీ కూడా ఆయన మరి ప్రతి నెల ఒక మీటింగ్ పెట్టి ఆ విధంగా చేసేవారు. సో యూస్ టు ఎంజాయ్. నేను వాళ్ళతో పాటు చాలా మరి రకరకాల పనుల్లో నేను ఎక్కువగా ఉండేవాడిని. వాళ్ళతో పాటు కింద కూర్చొని భోంచేయడం, పందిర్లు వేసినప్పుడు పందిర్లు ఎక్కేసేయడం, మరి రాటలు పాతడం, మరి పైకెక్కి తడికలు కట్టడం, తాటాకులు కట్టడం, ఆ తాటాకులకి ఇవి పీకడం, ఇవన్నీ చాలా రకరకాలైనటువంటి పనులని ఆ రోజుల్లో నేను కంప్లీట్గా వీటితో పాటు చేసేవాడిని. నెవర్ ఐ వాజ్ ఆల్వేస్ ఇన్వాల్వ్ విత్ దిస్. అలాగే నాకు అప్పుడు ఉన్నటువంటి సేవకులందరూ కూడా చాలా సన్నిహితులయ్యారు, ఫ్రెండ్స్ అయ్యారు, అంటే క్లోజ్ అయ్యారు అన్నమాట. వాళ్ళతో పాటు తిరగడం, వాళ్ళతో పాటు తినడం, వాళ్ళతో పాటు పడుకోవడం, ఆ విధంగా ఉండేది. కానీ అది అయిన తర్వాత మరి నేను ఎంఏ కంప్లీట్ చేసిన తర్వాత నా ఫ్రెండ్స్ అందరూ కూడా రకరకాల ఉద్యోగాల్లో సెటిల్ అవుతున్నారు, కొంతమంది ఇంకా కొంచెం హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నారని చెప్పేసి తెలిసి అప్పుడు నాకు సడన్గా ఎవరో మరి ఆ రోజుల్లో మరి కొంచెం మంచిగా బట్టలు కట్టుకోవడం కానీ, హైట్ వెయిట్ కానీ ఉండడం కానీ, దాని మీద ఎవరో సజెస్ట్ చేశారు, మెడికల్ రిప్రజెంటేటివ్ ఉద్యోగం అయితే మీకు బాగా సూట్ అవుతుందండి అని చెప్పేసి. సో అప్పుడు మెడికల్ రిప్రజెంటేటివ్గా ఆ రోజుల్లో నాకు చాలా ఎక్కువ, అంటే మరి మన పాస్టర్ గారి లాగా టై టక్కు, సూటు బూటు టై టక్కు, అవన్నీ కూడా మరి చాలా ఇష్టం ఆ రోజుల్లో. అప్పుడు ఆ రోజుల్లో మెడికల్ రిప్రజెంటేటివ్ ఉద్యోగం అంటే చాలా గొప్ప. చూసిన వాళ్ళు అందరూ కూడా ఎవరో ఈయన టై కట్టుకొని వచ్చాడు, లేకపోతే మరి అప్పటికే నాకు దేవుడు ఒక ద్విచక్ర వాహనం కూడా ఇచ్చాడు. ఒక మోటార్ సైకిల్, స్కూటర్ కొనుక్కున్నాం ముందు. స్కూటర్ తర్వాత మళ్ళీ మోటార్ సైకిల్ దేవుడు ఇవ్వడం జరిగింది. సో ఎస్డి మోటార్ సైకిల్ ఉండేది, జావా. అది వేసుకొని టై కట్టుకొని నేను వెళ్తుంటే మరి జనం అంతా కొంచెం బాగా ఉండేది, మంచిగా అట్రాక్టివ్గా ఉండేది, చాలా చక్కగా మంచి బిజినెస్ చేయడం జరిగితే 1 సంవత్సరంలోనే నన్ను ఏరియా మేనేజర్గా ప్రమోట్ చేశారు, ఏరియా మేనేజర్గా కూడా చేశాను. అలాగే 2 సంవత్సరాలు నేను పని చేయడం జరిగింది. మరి అలాగ జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు మరి నా మనసులో మరి తృప్తి లేదు, ఇంత చేసినప్పటికీ కూడా ఈ మామూలుగా మంచి శాలరీ వచ్చేది. బేటా ఒక వారం రోజులు 10 రోజులు ఆల్మోస్ట్ 15 days ఐ యూస్ టు గో ఫర్ క్యాంప్స్. నేను ఈస్ట్ వెస్ట్ కృష్ణా చేసేవాడిని. మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళినా మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోవడం, వచ్చాడు అక్కడ హోటల్స్లో ఉండడం, అవన్నీ చేసేవాడిని. అయినప్పటికీ నాకు సేవ చేయాలి అనేటటువంటి ఒక కోరిక ఉండడం వలన మరి అప్పటికే నాకు ఆల్రెడీ ఆర్డినేషన్ అయింది. బట్ నేను అనేది ఏంటంటే, నేను నాన్నగారు ఏంటంటే, బాబు నువ్వు మరి సేవ చేయకుండా ఇదేదో జాబ్ అంటున్నావు, నువ్వు జాబ్కి వెళ్ళిపోయావు ఏంటని చెప్పి నాన్నగారు అంటుంటే, పౌల్ గారు మరి డేరాలు కొట్టలేదా, అలాగే నేను ఉద్యోగం చేస్తూ సేవ చేస్తానని ఏదో దబాయించేవాడిని. కానీ ఎంత అయినప్పటికీ కూడా మరి దేవుని చిత్తం అది కాదు. ఆ టైంలో ఒక లేడీ మిషనరీ, ఒక ఆవిడ సిస్టర్ శాస్ అని ఆవిడ వచ్చింది.
ఆవిడ నా మీద ప్రవచనం చెప్పి, నువ్వు దేవుడిని నన్ను దీవిస్తాడు, నువ్వు సేవకి పూర్తిగా నువ్వు సరిగ్గా ఇప్పుడు అదే టైంలో నాకు నేషనల్ డైరెక్టర్ మేనేజర్ విజిట్కి వచ్చాడు ఇక్కడికి, మా కంపెనీ నేను చేస్తున్నటువంటి. ఆయన వచ్చినప్పుడు మా ఇంటికి పిలిచాను. ఇంటికి పిలిస్తే అప్పుడు ఈవిడ ఉంది, శాస్ గారు. ఆవిడ మరి చెప్పింది, ఈజ్ అ వెరీ టాలెంటెడ్ మ్యాన్, హీ నీడ్స్ టు డూ గాడ్స్ వర్క్ అని చెప్పి. ఆయన కూడా క్రిస్టియనే, బట్ ఈజ్ రోమన్ క్యాథలిక్ అనుకుంటా, పింటో అని. సో మొత్తానికి చెప్పినప్పుడు అతను చాలా డిస్కరేజ్ చేశాడు, వద్దొద్దు, నువ్వు చాలా హైట్కి వెళ్తావు, చాలా మంచి పొజిషన్కి వెళ్తావు, నువ్వు మానవద్దు అని చెప్పేది. కానీ ఒక రోజు మోటార్ సైకిల్ మీద కాకినాడ నుంచి రాజమండ్రికి వస్తున్నాను, భయంకరమైనటువంటి తుఫాను. మరి ఇంకా ఎంత భయంకరం అంటే, ఆ రోజుల్లో అసలు రోడ్లే లేవు కదా, రోడ్లు ఉండేవి కాదు, మామూలు భయంకరమైన రోడ్లు ఉండేవి. భయంకరమైన తుఫాను లాంటిది వస్తున్నప్పుడు ఇంకా ఆల్మోస్ట్ ఒక ఎడ్లు బళ్ళు ఎక్కువగా రోడ్డు మీద ఉండేవి ఆ టైంలో. చీకట్లో కనిపించక ఇంకా ఆల్మోస్ట్ ఆ బండిని గుద్దేసినంత చేసినప్పుడు జరిగినప్పుడు అక్కడికప్పుడు అంటే నేను ఇంకా అయిపోయింది, నా పని అయిపోయింది నేను అనుకున్నాను. చాలా ఇది అంటే ఆల్మోస్ట్ ఐ థింక్ ఇట్ ఈస్ అబౌట్ 10:30, 11 o'clock ఇన్ ద నైట్. భయంకరమైనటువంటి చిమ్మ చీకటి. మరి ఏ వెహికల్స్ ఏమి ఉండేవి కాదు ఆ రోజుల్లో. ఎప్పుడైనా ఏదో ఎడ్ల బళ్ళు అటువంటివి వెళ్తుండేవి, లేదంటే లారీలు అవి వస్తుండేవి. అప్పుడే ఆ రాత్రి నేను రోడ్డు పక్కన నేను మోటార్ సైకిల్ మీద కూర్చొని నేను దేవునికి చెప్పేశాను, ప్రభు ఇంక నేను రేపు నేను నా ఉద్యోగానికి రాజీనామా చేస్తాను, ఇంక నేను సేవకు వచ్చేస్తాను, ఈ రోజు మటుకు నన్ను ఇంటికి వెళ్ళేటట్టు చెయ్యి అని చెప్పి. అంత భయంకరమైనటువంటి మరి చుట్టూ కూడా విపరీతమైనటువంటి, ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. చాలా అంటే అంతకుముందు కూడా మరి వర్షం పడడం కానీ, మెరుపులు కానీ, ఉరుములు కానీ అది అవుతూ. నేను నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా మీరు మీకు తెలుస్తుంది, నేను ఐ డోంట్ స్పిరిచువలైజ్ దీస్ థింగ్స్. దేవుడు నాతో మాట్లాడాడు మరి, ఎందుకంటే మరి ప్రతివాడు ఈ రోజుల్లో దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడి పేడ వంకాయ కూర వండుకోమన్నాడు, రేపేమో మాంసం వండుకోమన్నాడు అని చెప్పి ఇంక దేవుడికి పని ఏం లేదా? అలాగని దేవుడు నాతో మాట్లాడి, దేవుడు నాతో చెప్పాడని అంటుంటే మరి బహుశా నేను అనుకున్నది ఏంటంటే, మరి బహుశా నాకు అంత స్పిరిచువల్ మరి లీడింగ్ లేదేమో, అంచేతే దేవుడు నాతో వంకాయలు కొనుక్కో, కాకరకాయలు కొనుక్కో అని చెప్పట్లేదు అని అనుకునేవాడిని. కానీ దేవుడు నాతో మాట్లాడాడు అనేది దాన్ని ఐ విల్ నాట్ స్పిరిచువల్, దట్ వాజ్ సంథింగ్. మరి నాకు బహుశా మరి దేవుడు చేశాడా, లేకపోతే నేను పర్సనల్గా ఫీల్ అయ్యాను. ఐ మేడ్ ఎ డెసిషన్. సో దట్ నైట్ ఐ రీచ్డ్ హోమ్ సేఫ్లీ. నేను ఇంటికి వచ్చేటప్పుడు నాకు జ్ఞాపకం ఉంది, 1:15 అవుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఐ టోల్డ్ మై వైఫ్, ఐ సెడ్ నేను ఇంకా ఉద్యోగం మానేస్తున్నాను. But how was mommy's reaction before when you were working and when you told her that? Mommy was okay with everything. మమ్మీకి ఏంటంటే నేను ఏం చేసినా కరెక్టే. షీ ఆల్వేస్ సైడెడ్ విత్ మీ. నాతోటి నాన్నగారితో ఇచ్చేసేది. సో షీ ఆల్వేస్. మా ఫాదర్ అయితే మరి he was always non-committal. I don't know, sometimes I feel that it took him a long time. It took him a long time to accept that I am fit for the ministry. సో ఆయన నాకు తటస్థంగానే ఉండేవాడు. అయితే మరి ఆ టైంలో సేవకు వచ్చినప్పుడు మరి ఎక్కువగా నేను ఇంకా మరి I started involving myself in local churches. So did you join his ministry లేకపోతే మీరు separate? I joined his ministry. I was a part of his ministry. అయితే నాకు ప్రైవేట్గా ఇండివిజువల్గా ఎక్కువగా ఇన్విటేషన్స్ వస్తుండేవి. ముఖ్యంగా నాకు ఆ రోజుల్లో ఈ AELC స్నేహితులు ఎక్కువగా ఉండేవారు.
ఏఎల్సి అంటే ఏఎల్సి చర్చెస్ 7 సంఘాలు అనేటువంటి వాళ్ళు నేనంటే చాలా ప్రేమ. బీడీపీ రావు గారు అని ఒక ఆయన, ఇప్పటికి ఇంకా ఉన్నారు ఆయన, ఆయన కూడా నాకు సో లోకల్ ఫెలోషిప్స్లో చేరి నేను వైఎంసీఏకి 5 సంవత్సరాలు, రాజమండ్రి వైఎంసీఏకి 5 సంవత్సరాలు ప్రెసిడెంట్గా పనిచేశాను. ఆ తర్వాత రోటరీ క్లబ్లో మా ఫ్రెండ్స్ చాలామంది ఉండడం వల్ల రోటరీలో కూడా నేను జాయిన్ అయ్యి, అండ్ దిస్ వాజ్ ఆల్ ఇన్ ద స్టార్ట్ ఆఫ్ మై మినిస్ట్రీ స్టార్ట్ చేస్తున్నప్పుడు నేను రోటరీలో కూడా నా కేటగిరీ రిలీజన్ అనేటటువంటిది ఉంది, దాని మీద నేను చేరాను. రోటరీ క్లబ్లో సెక్రటరీగా 1 సంవత్సరం పనిచేశాను. ఆ తర్వాత 2 సార్లు ప్రెసిడెంట్గా చేశాను రోటరీ క్లబ్ రాజమండ్రి. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ చైర్మన్గా కూడా చేశాను. సో వైఎంసీఏ ప్రెసిడెంట్గా 5 years పనిచేశాను రాజమండ్రిలో. ఆ టైంలో మరి ఈ ఓరల్ రాబర్ట్స్ గారి టీము రాజమండ్రిలో ఏం జరిగినా మెయిన్ మేమేంటంటే ఒక 3-4 ఉండేవాళ్ళమే. అప్పుడే కొత్తగా ఈయన ప్రతాప్ సిన్హా అన్న ఆయన కొత్తగా రాజమండ్రి వచ్చాడు. అప్పటికి మేమంతా ముదురులమే, అంటే మేమంటే కొంచెం సీనియర్స్ అనమాట. ఆయన కొత్తగా రాజమండ్రి వచ్చినప్పుడు ఆయన కూడా మరి మా ఫెలోషిప్లో ఎక్కువగా ఉండేవాడు. నేను, ప్రశాంత్ కుమార్ గారు, తర్వాత బిషప్ జోసెఫ్ అని చెప్పి ఆయన చర్చ్ ఆఫ్ గాడ్ ఆఫ్ ప్రాఫెసీ బిషప్గా ఉండేవాడు. మేము 3 కూడా మంచి స్నేహితులుగా ఉండేవాళ్ళం. చక్కని ఏ మీటింగ్ జరిగినా ఏం జరిగినా పెద్ద పెద్ద మీటింగ్లన్నీ కూడా అప్పుడు మేము కండక్ట్ చేయడం జరిగింది. నాకు ఎక్కువగా ఆహ్వానాలు లోతర్ సంఘాల నుంచి వస్తుండేవి. లోతర్ సంఘాల వాళ్ళు వచ్చే సంవత్సరం క్రిస్మస్కి ఈ సంవత్సరంలో బుక్ చేసేవారు. వచ్చే ఈస్టర్ వస్తుందంటే వాళ్ళు దెబ్బలాడుకునేవారు. 7 సంఘాలు ఉండేవి, వాళ్ళు దెబ్బలాడు మాకు కావాలంటే అట్లాగా చక్కని ఇది ఉంది. తర్వాత ఐ వాజ్ అ వెరీ వెల్కమ్ స్పీకర్ ఫర్ సెయింట్ పీటర్స్ అని రాజమండ్రిలో చర్చ్ ఉండేది. అందులో ఇంగ్లీష్ సర్వీస్ జరుగుతుండేది. మార్నింగ్ సర్వీస్ తెలుగులో ఉంటే ఈవినింగ్ సర్వీస్ ఇంగ్లీష్ సర్వీస్. ఖచ్చితంగా నెలకి 2 సార్లు 3 సార్లు నేను అక్కడికి ఇంగ్లీష్ సర్వీస్ ఆ విధంగా చేస్తుండేవాడిని. అయితే ఈలోపు మరి అమెరికా వెళ్ళడానికి ఒకవేళ ఏమైనా అవకాశం దొరికితే సేవలు మరి బాగా ఉంటుంది. ఎందుకంటే మా మామగారు కూడా బాగా అమెరికాలో ఎక్కువగా సేవకి తిరిగారు. సో వాజ్ దట్ అంటే నానా వాజ్ ద లింక్ ఫర్ యూ టు గెట్ దట్ ఐడియా టు గో టు ది యుఎస్, లేకపోతే మీరు? లేదు ఆ టైంలో నాకు ఎక్కువ ఫ్రెండ్లీగాను మరి ఒక మెంటర్గాను ఉన్నది ఆసిర్, అంటే మా బావగారు, చిన్న బావగారు. మరి శోభక్క అని ఆవిడ ఉంది, ఆవిడ హస్బెండ్. మేమిద్దరం బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. దగ్గర మాది నాకన్నా కొంచెం వయసు పెద్దది అయినప్పటికీ కూడా ఒకే భావజాలం ఉన్నవాళ్ళు. వాళ్ళ ఫాదర్ బాగా అమెరికాలో విదేశాల్లో తిరిగినటువంటి ఫేమస్ లారీ గారు. సో ఆయనకి ఎక్కువ కాంటాక్ట్స్, ఎక్కువ అమెరికన్స్ ఫారినర్స్ ఎక్కువ వాళ్ళ ఆశ్రమంకి వస్తుండేవారు. దాని మీద అక్కడ ఒక ట్రావెల్ ఏజెంట్ ఒక ఆయన ఉంటే చెన్నైలో, శంకర్ అని, ఆయన పరిచయం అయ్యి, సో ఆసిర్ నాకు ఎప్పుడు కూడా అంటున్నాడు, వై డోంట్ యూ గో టు అమెరికా, వై డోంట్ యూ గో టు యూరోప్ అని చెప్పేసి అంటున్నాడు. ఒక ఫ్రెండ్ ఒక ఆయన ఉంటే ఆయన ద్వారా థియాలజీ కాలేజీకి అప్లై చేశాను. అప్పటికి నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఇది ఎక్కడ? యుఎస్లోని? యుఎస్లో థియాలజీ కాలేజీకి, డాలస్ థియాలజికల్ సెమినరీని, దానికి అప్లై చేస్తే వాళ్ళేమో ఇది పంపించారు, ఏంటంటారు, జాయినింగ్ లెటర్, I-20 పంపించారు. కానీ వీసా కోసం వెళ్తే వీసా రిజెక్ట్ చేశారు. సో సేమ్ స్టోరీ. ఐ కేమ్ బ్యాక్ హోమ్ అండ్ ఐ స్టార్టెడ్ వర్కింగ్. టాఫెల్లో కూడా నాకు టాప్ వచ్చింది. మా ప్రొఫెసర్ ఒక ఆయన ఉండేవాడు, ఆయన కంటే ఎక్కువ వచ్చింది టాఫెల్లో. కానీ అమెరికన్ ఎంబసీ వాళ్ళు రిజెక్ట్ చేశారు ఫస్ట్ టైం. చేస్తే అప్పుడు ఇంకా సరే అలా కాదని చెప్పి మా బావగారు ఆసిర్, దేవాసిర్ లారీ, ఆయన ఇచ్చిన ప్రేరణ వల్ల
చెప్పిన దీనివల్ల వెళ్ళిపోయి ఎవరినో ఒకరిని కాంటాక్ట్ చేయి, దేవుడు నీకు ఏదో సాయం చేస్తాడు అన్నట్టుగా చెప్పాను అన్నాడు. మరి అది ధైర్యం అనాలో లేకపోతే వెర్రనాలో, మరి ఆ రోజుల్లో ధైర్యం అనాలో మరి దాన్ని ఏమనాలో తెలియదు. కానీ కొంత డబ్బులు సంపాదించి మరి మమ్మీకి దగ్గర ఏదో గోల్డ్ ఉంటే అది అమ్మేసి కొంత ఆ రోజుల్లో 40,000 రూపాయలు పెట్టి ప్యారిస్కి టికెట్ కొనుక్కున్నాను. ప్యారిస్ తాత రెస్పాన్స్ ఏంటి? ఐ మీన్ హౌ డిడ్ హి రియాక్ట్? ఆయన ఏమి పెద్ద పాజిటివ్గా ఇవ్వలేదు. నీకేం మరి ఏం చేస్తావు, నువ్వు ఏం చేస్తావు అంటే మరి ఇంక అప్పుడు ఆ టైంలో మరి ఇంకా ఎవరి మాట వినేటటువంటి పరిస్థితి కాదు. ఎలాగైనా నేను సాధించాలి అనేటటువంటి ఒక ఇది పెట్టుకున్నాను. కానీ నా ఉద్దేశం ఏంటంటే టికెట్ కొనుక్కున్నాను. ఆ రోజుల్లో ఎంత 30,000 ఎంతో ఉండింది ప్యారిస్కి, ప్యారిస్కి ఎయిర్ ఫ్రాన్స్లో పనిచేసాడు కదా ఈయన శంకర్. ఆయన ఫ్రాన్స్కి రానుపోను టికెట్ కొనేసాడు. కొనేసేసి 1 monthకి యూరేల్ పాస్ అని చెప్పి ఒక పాస్ ఉంటుంది అమెరికాలో, యూరోప్లో. యూరేల్ పాస్ అంటే ఏంటంటే అది దాన్ని ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఉండదు, ఫస్ట్ క్లాస్లోనే ట్రావెల్. 18 కంట్రీలు ఉంటాయి యూరోప్లో. ఆ 18 కంట్రీల్లో ఏ కంట్రీ ట్రైన్ అయినా ఎక్కేయచ్చు. మొత్తం లైఫ్ అంతా ట్రైన్లో గడిపేయచ్చు. అని చేత ఒకవేళ నేను ఏమనుకున్నాను, టికెట్ కొనుక్కున్నాను. కాంటాక్ట్స్ ఎవరన్నా ఉన్నారా అంటే ఎవ్వరూ లేరు. ఒక జర్మనీలో ఒక ఆయన ఉండేవాడు, అతను అమెరికన్ ఆర్మీ అతని పేరు ఒకటి తెలుసు. తర్వాత ఇవాల్డ్ ఫ్రాంక్ అని జర్మనీలో ఒక ఆయన ఉండేవాడు, ఆయన జర్మన్, బ్రెన్నెం సంబంధమైనటువంటిది. అయితే అతను కానీ వీళ్ళు కానీ ఎవరు కానీ మరి నాకు ఎవరు టచ్ లేదు. ఆ రోజుల్లో ఫోన్లు చేయడం అంటూ అసలు ప్రశ్నే లేదు కదా. సో లెటర్ రాసేసాను వాళ్ళకి, ఇవాల్డ్ ఫ్రాంక్కి రాశాను, తర్వాత ఇతనికి రాశాను. నేను ఎలాగా టూర్కి వస్తున్నాను, యూరోప్ వస్తున్నాను, జర్మనీలో మిమ్మల్ని ఒకసారి కలుస్తానని చెప్పి అని లెటర్ రాశాను. వాళ్ళు లెటర్ చదువుకున్నారు. నా ఉద్దేశం ఏంటంటే టికెట్ కొనేసుకున్నాను. ఒక $100 ఎంతో చేతిలో పెట్టుకుందాం. ఆ రోజుల్లో $100 అంటే చాలా ఎక్కువ యూరోప్లోనే. $100 జేబులో పెట్టుకుంటాను. అదే గోల్డ్ అమ్మేసేసి కొన్ని డాలర్లు. సరే ఒకవేళ వెళ్ళిపోయి ప్రయాణం చేస్తుంటాను. రోజంతా ఊరు తిరిగాడు, ఊరికే తిరిగాడు. చిన్న సూట్ కేసు అక్కడ క్లాక్ రూమ్లు ఉండేవి. క్లాక్ రూమ్ కూడా చాలా తక్కువ రేటు ఉండేది. అందులో సూట్ కేసు పట్టుకెళ్ళి పెట్టాడు. పెద్ద స్టేషన్లో సూట్ కేసు పెట్టాడు. ఊరంతా తిరిగాడు. ముందు ప్యారిస్ మొత్తం అంతా తిరిగేసాను. అలాగే ప్యారిస్ వెళ్ళి ఒకడిని, ఇంకా ప్యారిస్లో ఎవరికి ఇంగ్లీష్ రాదు, వాడి దగ్గరికి వెళ్ళి డూ యూ నో ఇంగ్లీష్ అంటే ఎస్ ఐ నో ఇంగ్లీష్ అన్నాడు. అంటే ఆడికి వచ్చిరాని ఇంగ్లీషు ఏంటంటే అలాగే అతనితో ఫ్రెండ్షిప్ చేసుకొని అతను ఏమన్నాడంటే కమ్ అండ్ స్టే విత్ మీ ఇన్ మై హౌస్, ఐ హ్యావ్ 2 children చెప్పండి. వాడి దగ్గరికి వెళ్ళాను, ఉన్నాను, రాత్రి భోజనం పెట్టాడు, రాత్రి పడుకోమన్నాడు, వాళ్ళు పొద్దున. ఆ రోజుల్లో అలా అంత చక్కగా ఫ్రెండ్స్ ఇండియన్స్ అంటే చాలా ఇదిగా ఉండేవారు. సో ఆ విధంగా ప్రయాణం చేస్తూ ఉండేవాడిని. రాత్రి మరి ప్యారిస్లో ట్రైన్ ఎక్కేవాడిని, ఫస్ట్ క్లాస్. మంచి క్వశ్చన్స్ మంచి ఇదిగా ఉండేది. ఆ రోజుల్లో మరి చాలా తక్కువ మంది రాత్రులు ప్రయాణం చేసేవారు. రాత్రి ప్యారిస్లో ట్రైన్ ఎక్కేస్తే తెల్లారేటప్పటికి స్విట్జర్లాండ్ వెళ్ళిపోయేది ట్రైన్. స్విట్జర్లాండ్లో దిగిపోవడం, అక్కడ స్టేషన్లో సూట్ కేసు పట్టుకెళ్ళి క్లాక్ రూమ్లో పడేయడం, అక్కడ బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసాడు. చలిగా ఉంటే కొంచెం మొహం కడిగేసుకోవడం, లేకపోతే స్నానం చేసాడు, ఏదో ఒక బర్గర్ ఏదో కొనేసుకోవడం, ఊరంతా తిరిగాడు. ఇలాగా తిరుగుతూ 2-3 కాంటాక్ట్స్. ఇవాల్డ్ ఫ్రాంక్ అని ఉన్నాడు కదా, ఇవాల్డ్ ఫ్రాంక్ దగ్గరికి వెళ్ళాను. ఇవాల్డ్ ఫ్రాంక్ దగ్గరికి వెళ్తే ఆయన సరిగ్గా అదే టైంలో కొంచెం ఒక ప్రాబ్లం వైఫ్ తోటి అంటే హీ హ్యాడ్ సమ్ ప్రాబ్లం విత్ అనదర్ ఉమెన్. సో చర్చ్ అంతా గందరగోళం, చర్చ్లో కన్ఫెషన్ చేసుకుని గందరగోళం దగ్గర 300 మంది ఉండేవారు, మంచి చర్చ్. నేను వెళ్తేనేమో నువ్వు ఎలా వచ్చావంటే నాకు చెప్పలేదు, వచ్చేసి అన్నాడు.
సరే మరి వచ్చాను, మరి ఏం చేస్తానంటే 500 ఫ్రాంక్స్ ఇచ్చాడు నాకు, 500 ఫ్రాంక్స్. మరి ఎక్కడ ఉంటావు నువ్వు అన్నాడు. నాకేమీ లేదు, మరి మీరు ఎక్కడన్నా చేస్తారంటే, మా ఫ్రెండ్ మా చర్చ్ మెంబర్ ఉన్నాడు, వాడి ఇంట్లో ఉంది కానీ అని చెప్పానంటే, వాడి దగ్గర పెట్టాడు. అతను హిజ్ నేమ్ ఈజ్ యోకిమ్ నీల్స్ అని, జర్మన్. యోకిమ్ నీల్స్ అని అతను ఉండేవాడు. అతను బాగా ఫ్రెండ్ అయిపోయాడు, టీచర్ అతను. ఆడికి వచ్చిరాని ఇంగ్లీషు అసలు మొత్తానికి ఎలాగైతే వాళ్ళ దగ్గర 1 వారం రోజులు ఉన్నాను. సో అతను ఏమన్నాడంటే, ఇలాగా ఎవరో నాకు స్వీడన్లో ఒక అతను తెలుసు, నార్వేలో ఒక అతను తెలుసు, అతని దగ్గరికి తీసుకెళ్తాను నిన్ను అని చెప్పేసి అన్నాడు. అంటే సరే అని చెప్పి నార్వేకి వెళ్ళాం. నార్వేకి వెళితే నార్వేలో అతను రిసీవ్ చేసుకుని, పర్వాలేదు మేము స్పెషల్ మీటింగ్స్ పెడుతున్నాం, మరి అది ఆ టైంలో ఈ మిడ్ నైట్ సన్ అని ఉంటున్నారు ఉంటాయి కదా, ఆ టైం అనమాట. అక్కడ అది చాలా ఎక్కువ నార్వే, స్వీడన్లో మీటింగ్స్ జరుగుతున్నాయి. కెనడా నుంచి ఎవరో వస్తున్నారు, వాళ్ళని పరిచయం చేస్తాం మీకు, మీరు రండి అని చెప్పేసి అప్పటికే ఒకసారి వాక్యం చెప్పించుకున్నారు. అది ఎంజాయ్డ్ ఇట్ వెరీ వెల్. వాళ్ళకి మరి వాక్యం ఇంగ్లీష్లో చెప్తుంటే చాలా సంతోషించారు. సో అక్కడి నుంచి కెనడా బిస్కల్ అని చెప్పేసి జెంకిన్స్ అని ఇద్దరు అమెరికా నుంచి స్పీకర్స్గా వచ్చారు. 3 రోజులు మీటింగ్. ఫస్ట్ డే బిస్కల్ మాట్లాడాడు, పరిచయం చేసిన తర్వాత మరి నన్నేమో ఊరికనే గ్రీటింగ్స్ చెప్పమన్నారు. నేను ఏదో గ్రీటింగ్స్ చెప్పాను. నేను వింటే హీ వాజ్ ఇంప్రెస్డ్. ఇంగ్లీష్లో మాట్లాడితే ఇంప్రెస్ అయ్యి, రేపు నువ్వే వాక్యం చెప్పమన్నాడు, మెయిన్ స్పీకర్గా, మెయిన్ మెసేజ్ నువ్వు ఇవ్వాలి అని చెప్పేసి అన్నాడు. దాంతో దే వర్ వెరీ ఇంప్రెస్డ్. అండ్ అప్పుడు ట్రాన్స్లేషన్ ఉండేది, స్వీడిష్లోకి ఉండేది, ఇంగ్లీష్ నుంచి. ఆయన చాలా ఇంప్రెస్ అయ్యి, ఐ వాంట్ యూ టు కమ్ టు అమెరికా, ఐ వాంట్ యూ టు కమ్ టు కెనడా. అమెరికా కాదు, కెనడా. మేము కాన్ఫరెన్స్ పెడుతున్నాం అని చెప్పేసి అన్నీ ఇలా అంటున్నారులే అనుకున్నాం. ఏదో ఇచ్చారు. ఇంకా అక్కడి నుంచి ఒక 4-5 చోట్లకి తిరిగి, ఐ వాజ్ దేర్ ఫర్ అబౌట్, ఇలా వెళ్ళి 3 months ఉన్నాను. ఆల్మోస్ట్ 3 months. కెనడాలో కాదు, జర్మనీలో. జర్మనీ, నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్, మొత్తం అన్ని దేశాలు తిరిగేసాను అప్పుడు. అక్కడ మొత్తం అన్ని స్కాండినేవియన్ కంట్రీస్ మొత్తం అన్ని కూడా. అక్కడే ఈ ట్రైన్ ఎక్కడ దిగడమే కదా. అలాగా 1 month మటుకు బాగా తిరిగాను. ఆ తర్వాత నుంచి మరి ఇవాల్డ్ ఫ్రాంక్ దగ్గర అతను ఉండేవాడు కదా, యోకిమ్ నీల్స్ అని, అతని దగ్గర ఉన్నాను. సరే ఇండియా వచ్చేసాను. వచ్చింది ఇంక మనకి పెద్ద ప్రోగ్రెస్ ఏమీ లేదు. ఏదో 4 రూపాయలు సంపాదించి వచ్చినాయి. వాళ్ళు కూడా ఏదో ఇచ్చారు. వచ్చిన తర్వాత 6 monthsకి నాకు లెటర్ వచ్చింది కెనడా నుంచి, బిస్కల్. వీ వాంట్ యూ టు కమ్ అండ్ ప్రీచ్ ఫర్ అస్ ఫర్ 1 night. 5 days మీటింగ్స్ వస్తున్నాయి, యూ కమ్ ఫర్ అస్. మేము ట్రైన్కి, టికెట్కి, దానికి అన్నిటికీ డబ్బులు పంపిస్తాం అని చెక్ రాసే పంపించాడు. సో దట్ వాజ్ మై ఓపెనింగ్. అమెరికన్ వీసా లేదు, కెనేడియన్ వీసా దొరికింది. కెనడా వీసా వెళితే కెనడాకి ఆ రోజుల్లో వీసా అక్కడ ఉండేది కాదు. కామన్వెల్త్ కంట్రీ కదా. ఓకే, కామన్వెల్త్ కంట్రీస్కి ఉండేది కాదు. ఈ యూరోప్లో కూడా చాలా కంట్రీస్కి వీసా ఉండేది కాదు. చాలా, ఇంగ్లాండ్కి వీసా ఉండేది కాదు, బ్రిటిష్ ఇది కాదు. సో కెనడా వెళ్తే ఇంకా కెనడాలో చక్కగా అందరూ ఈ అమెరికన్స్ అందరూ రావడం, దాని మీద ఇంకా అక్కడి నుంచి మై జర్నీ స్టార్టెడ్. సో ఈ టైం కల్లా మీరు రాజమండ్రిలోనే ఉన్నారు? ఈ టైంకి ఇంకా రాజమండ్రిలోనే ఉన్నారు. వెన్ వాజ్ ద టైమ్ వెన్ యూ థాట్ టు కమ్ టు వైజాగ్ అండ్ why did that happen? చాలా కాలం తర్వాత నేను రాజమండ్రికి వచ్చేసిన తర్వాత, రాజమండ్రిలో ఉన్నప్పుడు ఈ మినిస్ట్రీ స్టార్ట్ అయినప్పుడు ఈ అడ్బిస్కల్ ఏం చేశాడంటే, ప్రింటింగ్ మిషన్ పెట్టమన్నాడు. ప్రింటింగ్ ఆపరేషన్ పెట్టండి, మనం ఈ బ్రనమ్ లిటరేచర్ని ప్రింట్ చేసి అందరికీ చేసేటట్టు అని చెప్పి ఆయన ఇండియా వచ్చాడు. ఇండియా వచ్చి కాకినాడలో పెద్ద మీటింగ్లు పెట్టాం, మెక్లాన్ హై స్కూల్ గ్రౌండ్లో పెట్టాం. చాలా ఇంప్రెస్ అయ్యాడు. వెంటనే మీటింగ్ అయిపోయిన తర్వాత మేమిద్దరం రాజమండ్రి నుంచి
విజయవాడ వెళ్ళి విజయవాడలో ప్రింటింగ్ ప్రెస్కి వెళ్ళి అప్పటికప్పుడే డబ్బులు ఇచ్చి కొనేసాడు. ప్రింటింగ్ ప్రెస్ ఎక్విప్మెంట్ మొత్తం అంతా ఏం కావాలి, ప్రెస్కి ఏం కావాలన్నది కొనేసేసి అదంతా బుక్ చేసి అక్కడి నుంచి బాంబే ఫ్లైట్కి వెళ్ళి బాంబేలో అతన్ని టేకాఫ్ చేసి వచ్చేసాం. సో ప్రింటింగ్ అనేటటువంటి కార్యక్రమం స్టార్ట్ అయింది. ప్రింటింగ్తో పాటు చిల్డ్రన్స్ హోమ్ ఒకటి స్టార్ట్ చేశాం రాజమండ్రిలో గాంధీపురానికి. అప్పుడు నాన్నగారిని అడిగాను, మరి నేను ఇలాగ ఎలా ఉంది, నేను గాంధీపురంలో ఇల్లు అప్పటికి అప్పుడే ఖాళీ చేశారు, నేను తీసుకుంటానంటే నువ్వు మరి అద్దె ఇవ్వాలన్నారు. ఇస్తానన్నాను. ఎంత అంటే 800. ఆడ 800 ఇస్తున్నాడు, 800 800 అద్దె, ఆయనకి 800 అలాగే అద్దె. ఆ తర్వాత అద్దె పెంచమన్నాడు. అది పెంచి 1000 రూపాయలు 1200 అలాగా అద్దె పెంచి గాంధీపురంలో ఇల్లు అలాగా ఉండేవాళ్ళం అనమాట. అప్పుడు దేవుడు స్కూటర్ ఇచ్చాడు. ఆ స్కూటర్ తర్వాత 72వ సంవత్సరంలో కావాలి, 82. కానీ అప్పటికే నాన్నగారికి అంటే ఇప్పుడు శాస అని ఒక ఆవిడ వచ్చింది కదా, ఆవిడని పెట్టుకొని నేనే తిరిగాను. నాన్నగారు వెళ్ళలేదు, ఆవిడని పెట్టుకొని నేను బాగా తిరిగాను. ఆవిడ వెళ్తూ అడిగింది, మీకు ఏం కావాలని, కారు ఒకటి కొనుక్కోవాలని ఉందని. అప్పుడు అంబాసిడర్ కారు ఒకటి కొనిచ్చాము. ఆ అంబాసిడర్ కార్ స్టోరీ చెప్పండి ఒకసారి. ఎక్కడ కొన్నారు, ఎలా కొన్నారు, ఏంటి ఇది అంబాసిడర్ కార్? మీరు చెన్నైకి వెళ్ళి అంబాసిడర్ కార్ అది తర్వాత నేను కొనుక్కున్నాను, నా సొంతానికి కొనుక్కున్నాను. ముందు కొన్నది రాజమండ్రిలోనే డాక్టర్ గారిది కారు, అది 1972 మోడల్. అప్పుడు మంచి తక్కువ రేటుకి 22,000 కాబట్టి కొన్నాను అంబాసిడర్ గారు. మంచి పొజిషన్. ఆయన ఎక్కువ వాడేవాడు కాదు, 5,000-6,000 కిలోమీటర్లు మొత్తం ఉండింది దాన్ని. డాక్టర్ ఆయన ఒక ఆయన. ఆ తర్వాత నేను నా సొంత కార్లు కొనుక్కున్నాను. సో విశాఖపట్నం అది అయిపోయిన తర్వాత మరి ఇలా జరుగుతుంది. నేను గాంధీపురంలో ఉంటూ మరి సేవ చేసుకుంటూ ఉండేవాడిని. నా పనులు నేను ఈ టైంకి మీరు తాతగారితో చేసేవారా లేకపోతే? తాతగారితో చేసేవాడిని. సెపరేట్ చర్చ్ అంటూ ఏం లేదు, ఎప్పుడు లేదు. ఆయనతో పాటే ఉన్నాను. చేసేటట్టు నేను వైజాగ్లో చేసుకుంటానని చెప్పి రావడం మమ్మీకి ఆ విధంగా హెల్త్ దెబ్బతినడం, భయంకరమైనటువంటి చాలా చాలా ఇబ్బందులు పడ్డాం. ఫైనాన్షియల్గా కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. కానీ దేవుడు. ఐఎమ్ కమింగ్ టు మమ్మీస్ హెల్త్ ఇష్యూస్. ఆ టైంలో మమ్మీ టెస్ట్ మనీ చాలాసార్లు మేమందరం విన్నాం. బట్ వీవ్ నెవర్ హర్డ్ దట్ ఫ్రమ్ యోర్ పర్స్పెక్టివ్, వాట్ యూ వెంట్ త్రూ. మమ్మీ వెంట్ త్రూ వాట్ షీ వెంట్ త్రూ. కానీ ఆ టైంలో ఏంటి, పిల్లలు 3 పిల్లలు, కొత్తగా వైజాగ్కి వచ్చేసాం. ఆల్మోస్ట్ కట్టుబట్టలతోటినే మాకు ఉన్నటువంటి ఏమీ లేదు, సొంత ఏమీ పట్టరాలేదు. బైపాస్ రోడ్లో ఉన్నటువంటి ఒక్క ఫర్నిచర్ కానీ ఒక్క ఇది కానీ మేము పట్టరాలేదు. మా మదర్ షీ డిడ్ నాట్ అలౌ. ఒక చెస్ట్ డ్రాయర్ అనేది ఉండేది, అది ఒకటి ఇచ్చింది, అది ఏమైపోయింది కూడా తెలియదు. మిగిలినవన్నీ కూడా ఇంకా అక్కడ వదిలేసి వచ్చేసాం. ఎవ్రీథింగ్ వి లెఫ్ట్. ఆ పైన గది కూడా నేనే కట్టించుకున్నాను కదా ఆ రోజులు. ఆ తర్వాత పరగొట్టి మళ్ళీ ఆయన కట్టుకున్నాను అనుకో. కానీ మేము వచ్చేసినప్పుడు అది భయంకరమైనటువంటి, అంటే సైతానికి ఇష్టం లేనటువంటి పని అది, మేము వైజాగ్ రావడం. నేను అందుకే అంటుంటాను, బికాజ్ ద డెవిల్ వాజ్ అగేన్స్ట్ మీ కమింగ్ టు వైజాగ్. ఎందుకంటే ఫ్యూచర్లో దేవుడు ఈ సేవను ఆశీర్వదిస్తాడు మరి అన్నట్టుగా బహుగా ఆశీర్వదించాడు కదా. ఆఫ్టర్ దట్ గాడ్ బ్లెస్సింగ్. మరి అంటే ఆశీర్వదించడం అంటే పెద్ద ఆర్భాటం కానీ అంగులు కానీ చేయకుండా మనకున్న దాంట్లో మరి నిష్పూచి సేవ అంటాడు బీడీపీ రావు గారు. ఇప్పటికింకా కూడా నన్ను అదే అంటాడు, మీది నిష్పూచి సేవ, పూచీ లేనటువంటి పేచీ లేనటువంటి సేవ. మరి అలాగే చేసుకొచ్చారు. ఆర్భాటం చేయకుండా ఎక్కువగా దండలు వేయడం అని, మరి ఫోటోలు వేయడం అని, ఫ్లెక్సీలు వేయడం అని, ఇలాంటివన్నీ చేయకుండా చేసుకొచ్చారు. మళ్ళీ ఒకసారి అక్కడికి తీసుకెళ్తున్నాను. వెన్ మమ్మీ వెంట్ త్రూ దట్ హెల్త్ ఇష్యూ, how financially stable were you? I was very, very, very weak.
నా దగ్గర ఏమీ లేదు, నాకు ఇచ్చేవాళ్ళు ఎవరు కూడా లేరు, నాకు ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు. Did you get any support from the family? నో నో, జీరో జీరో, జిప్, నాడా, నీళ్ళు. ఫస్ట్ వైజాగ్ వచ్చేసాం కదా, వచ్చేసిన నెక్స్ట్ డేనే మమ్మీకి ఇలాగ వచ్చింది. వెరీ నెక్స్ట్ డే రాత్రి CBM కాంపౌండ్ లో ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నాం, అందులో ఉంటే ఆ రోజునే ఆవిడకి ఇలాగ మూర్చలాగా వచ్చేసింది. వచ్చేస్తే ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాం, వచ్చేసాం. మరి చూపిస్తే వాళ్ళేమో వెంటనే స్కాన్ తీశారు, ఏదో ఒక ఇది ఉంది, ట్యూమర్ ఉంది అని చెప్పేసి అని అన్నారు. అది రిమూవ్ చేయాలన్నారు, వెంటనే ఆపరేషన్ చేసేయాలని, దెబ్బలు రావని చెప్పేసి. నాకు ఇలాగా ఇది ఆపరేషన్ చేయవలసిన పని కాదు, వీడు తొందరపడుతున్నాడు, ఈ డాక్టర్ దెబ్బలు రావని చెప్పేసి అప్పుడే కొత్తగా వచ్చాడు. ఎవరికి కనపడితే వాళ్ళకి బ్రెయిన్ ఓపెన్ చేసేయడం, అందులో ఏదో ఉందన్నో తేల్చాడు. అంటుంటే నేను అన్నాను సెకండ్ ఒపీనియన్ తీసుకుంటే బాగుంటుంది అన్నాను. అప్పుడు ఒక డాక్టర్ ఒక ఆయన ఉండేవాడు, ఆయన పేరు కూడా మర్చిపోయాను. ఎంతోటంటే ఆయన ఒక మాట అన్నాడు, చెన్నైలో ఒక ఆయన ఉన్నాడు రామ్మూర్తి అని, ఈజ్ అ వెరీ గుడ్ న్యూరో సర్జన్. ఆయనకు ఒకసారి ఫోన్ చేయండి, ఆయన ఫోన్ చేస్తే ఆయన మాట్లాడితే ఆయన ఒకవేళ రమ్మంటే వెళ్తురు. సో అయితే మరి కానీ చాలా కష్టం అండి ఆయన దొరకడం మీకు అంటే. అప్పుడు నేను ఇవే పే ఫోన్స్ ఉంటాయి కదా, నెంబర్ ఇచ్చారు, ఆ పే ఫోన్ తీసుకొని పే ఫోన్ దగ్గరికి వెళ్ళి, అదే ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర అక్కడ పే ఫోన్లో వెళ్ళి నేను ఇలాగ రామ్మూర్తి గారికి నెంబర్కి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆయన అసిస్టెంట్ ఎత్తాడు, రామ్మూర్తి అసిస్టెంట్ ఎత్తాడు. ఎత్తి ఎవరండి అంటే, నేను ఇలా విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను, మా మిస్సెస్కి ఇలా బ్రెయిన్ ప్రాబ్లం ఉంది, ఇలాగా చేయాలంటే. లేరండి రామ్మూర్తి గారు అమెరికా వెళ్ళారండి, అమెరికాలో ఉన్నారు ఆయన, అప్పుడే రారండి, ఆయన కష్టం అండి ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వడం అని చెప్పి తమిళ్లో మాట్లాడాడు. నాకు తమిళ్ వచ్చి కాబట్టి తమిళ్లో ఏదో మాట్లాడాడు. ఆయన అంటే నాకు ఇంకా చాలా డిసప్పాయింట్ అయిపోయాను. ఇంకా పెట్టేద్దాం ఫోన్ అనుకుంటున్నప్పుడు ఉండండి ఒక నిమిషం అన్నాడు. ఈడు ఎలా చెప్తున్నాడు అమెరికాలో ఉన్నారు లేరు రామ్మూర్తి గారు అని చెప్పి ఆయన మెట్లు దిగుతున్నాడు. మెట్లు దిగి ఫోన్ వచ్చింది, ఎవరో ఫోన్ అని అన్నాడట. అడిగితే ఎవరో వైజాగ్ నుంచి అట ఎవరో ఫోన్ చేస్తున్నారు, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు అని చెప్పేసి మీరు లేరని చెప్పాను అన్నట్టు. ఏదో ఒకసారి ఈ ఫోన్ అని చెప్పి ఫోన్ తీసుకొని మాట్లాడాడు. మీరు తెలుగువారా అన్నాడు. అవును తెలుగు అండి, ఆయనకు కూడా తెలుగు వచ్చు. తెలుగు వస్తే మాట్లాడితే సరే అయితే ఒక పని చేయండి, ఎప్పుడు తీసుకురాగలరు చెన్నై అన్నాడు. మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు తీసుకొచ్చేస్తాను, మీరు మార్నింగ్ బయలుదేరి ఫ్లైట్లో వచ్చేసాయండి చెప్పానంటే. వెంటనే మరి నాకు ఫ్రెండ్ ఉండేవాడు రాజమండ్రిలో, వాడు ఫైనాన్షియర్ అనమాట. వాడిని ఆ రోజుల్లో 5 లక్షలు నాకు అర్జెంటుగా కావాలని చెప్పేసి వాడి దగ్గర తీసుకొని, చాముండేశ్వరి చిట్ ఫండ్స్ అని ఒక అతను ఉండేవాడు, 5 లక్షలు తీసుకొని మరి ఇక్కడ ఫ్లైట్కి వెళ్ళి ఇలాగా మరి షీ వాజ్ నాట్ ఏబుల్ టు వాక్, నడిచే పరిస్థితిలో లేదు, స్ట్రెచర్ మీద వెళ్ళాలి. స్ట్రెచర్ మీద వెళ్ళాలంటే ప్లేన్లో 6 సీట్లు కొనుక్కోవాలి. 6 సీట్లు కొనుక్కొని ఆ స్ట్రెచర్ 6 సీట్ల మీద పెట్టి దాన్ని చేయాలన్నమాట. సరే నేను మరి ఆవిడతో ఎవరైనా వెళ్ళాలి, నేనేమో డబ్బులు తీసుకోవాలి కదా. ఇక్కడ ఎక్కడో ఎవరి దగ్గర మరి మన ఈయన ఎవరో బెంజమిన్ గారు ఉండేవారు కదా, ఆయన దగ్గర కొన్ని డబ్బులు ఉంటే తీసుకొని టికెట్ కొన్నాను. కొనేసేసి మరి నేను మీరే రావాలి డబ్బులు కావాలంటే అని అన్నాడు చాముండేశ్వరి చిట్ ఫండ్. సరే అయితే అని చెప్పి అప్పుడు నేను కారు తీసుకున్నాను, కారు ఉంది కదా, కారులో నేను బయలుదేరుతానని చెప్పి జయకుమార్ గారిని రమ్మంటే వచ్చాడు. ఆయనకు టికెట్ కొన్నాను. ఆయన ఈవిడేమో స్ట్రెచర్ మీద, మమ్మీ కూడా వెళ్ళినట్టుంది, మమ్మీ కూడా వచ్చింది. మమ్మీ కూడా ఉంది త్రోట్ ఉన్నది మమ్మీ. ఓకే. అక్కడ మంచి హాస్పిటల్, చాలా మంచి హాస్పిటల్ అడిగారు. నేను ఇక్కడ కారు తీసుకొని రాజమండ్రిలో ఆగి ఆ డబ్బులు 5 లక్షలు తీసుకొని క్యాష్ తీసుకొని వెళ్ళి అక్కడ మళ్ళీ రూమ్స్ జయకుమార్ గారు ఉండడానికి రూమ్స్
తర్వాత అక్కడే గెస్ట్ హౌస్లో రూమ్స్ ఉన్నాయి, అందులో మీరు వేసి అప్పుడు జరిగింది. మరి దేవుడు స్వస్థపరిచాడు, మరి మంచి విధంగా జరిగింది ఆ కార్యక్రమం. సో అది జరిగినప్పుడు when that happened, when that miracle happened, what were you going through emotionally? యాక్చువల్లీ మరి ఎగ్స్ గురించి చెప్తుంది కానీ మమ్మీ, బట్ దట్ వాజ్ నాట్ ద యాక్చువల్ దిస్ థింగ్. ఐ వాజ్ ప్రేయింగ్ అండ్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ టైమ్ వెన్ గాడ్ స్పోక్ టు మీ ఇన్ మై హోల్ లైఫ్, దట్ వాజ్ ద టైమ్. దట్ వాజ్ ద టైమ్. ఆ రాత్రి నేను ఐ వాజ్ లిటరల్లీ రెండు రూమ్స్ తీసుకున్నాం అక్కడ హాస్పిటల్లో. దట్ నైట్ వెన్ ఐ కేమ్ ఫ్రమ్ ఇక్కడికి వచ్చి దారిలో మన ఎవరు పరంజ్యోతి గారు, పిఎల్ పరంజ్యోతి గారు ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో ప్రార్థన చేయించుకొని అక్కడి నుంచి నేను చెన్నై వచ్చి చెన్నైలో ఆ రాత్రి అక్కడ ఉండి రాత్రి ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు ఐ ఫెల్ట్ దట్ దెర్ ఇస్ ఎ హీలింగ్ దట్ హ్యాపెండ్. గాడ్ పర్సనలీ, అంటే నేను మళ్ళీ దేవుడు నాతో మాట్లాడాడు అనేటటువంటి మాట కాదు కానీ ఐ హర్డ్ సంథింగ్ ఇన్ మై హార్ట్, ఇన్ మై మైండ్. గాడ్ సెడ్ ఐ మీన్, ఎందుకంటే ఒక టర్బులెంట్ లాగా ఉన్నటువంటి ఒక మైండ్, అంటే భయంకరమైనటువంటి. మై కన్సర్న్ వాజ్ యు ఆర్ వెరీ స్మాల్. పిల్లలు ముగ్గురు చిన్నపిల్లలు, మీరిద్దరు కూడా చాలా చిన్నపిల్లలు, స్వీటీ కానీ నువ్వు కానీ. మరి వీళ్ళిద్దరిని నేను ఎలా పెంచాలి, ఎలాగా వాళ్ళని చూసుకోవాలి, నా వల్ల కాదు ప్రభు అని చెప్పేసి అదే ఏడుపు. ఐ వాజ్ క్రయింగ్ అండ్ ఐ వాజ్ ప్రేయింగ్, టచ్ హర్ అని చెప్పేసి అన్నప్పుడు దేవుడు ఇమీడియట్లీ, సో దట్ వెరీ నెక్స్ట్ మార్నింగ్ ఐ టోల్డ్ హర్ యు ఆర్ ఆల్ రైట్, నథింగ్ విల్ హ్యాపెన్. సో అంటే that was the incident that God literally did not speak to me. అంటే నేను ఇంకా అంటే మరి కొంత స్పిరిచువల్లీ దేవుడు నాతో మాట్లాడాడు అంటే, నేను బహుశా అంత గొప్ప మరి వ్యక్తిని కాకపోవచ్చు, ఐ డోంట్ హ్యావ్ దట్, అంత స్పిరిచువల్ కాకపోవచ్చు. అంచేత దేవుడు నాతో మాట్లాడాడు అనేటటువంటి ఇది నేను చెప్పలేకపోతున్నాను ధైర్యం చేసి. ఎందుకంటే దేవుడిని అంత చౌక చేసేసి దేవుడు నాతో మాట్లాడాడంటే, మరి ఇతరులకి అనుభవం జరిగినప్పుడు వాళ్ళ అనుభవం వాళ్ళది, దేవుడు మాట్లాడి ఉంటే నిజంగా దేవుడు మాట్లాడాడేమో, కానీ నాతో మటుకు దేవుడు మాట్లాడినట్టుగా అంటే వాయిస్ విన్నట్టుగా కానీ ఏం లేదు. కానీ ఐ ఫెల్ట్ అట్ పీస్. ఏం పర్వాలేదు, సరే అయిపోయింది అని చెప్పి. ద ఫస్ట్ థింగ్ వాజ్ దట్ నైట్ ఐ వాజ్ ప్రేయింగ్ ఇన్ ఈ 2 రూమ్స్ ఉన్నాయి. ఒక రూమ్లో నేనున్నాను, ఒక రూమ్లో మీరును మమ్మీ ఉన్నారు, పిల్లలు మమ్మీ ఉన్నారు. సో దట్ నైట్ ఐ వాజ్ ప్రేయింగ్ అండ్ గాడ్ గేవ్ మీ సమ్ పీస్. అంతవరకు భయంకరమైనటువంటి ఐ మీన్ uneasiness and this thing, something is going to happen. ఇంకా ఆల్మోస్ట్ బికాజ్ 90% పీపుల్ హ్యావ్ ఆల్మోస్ట్ గివెన్ అప్. ఇంకా బాధ. మరి అటువంటి పరిస్థితుల్లో ఆయన ఏమన్నాడంటే, రామూర్తి గారు ఏమన్నాడంటే, ఇంకో స్కాన్ తీద్దాం చూద్దాం అని చెప్పేసి. ఆ రాత్రి అలా జరిగిన తర్వాత మరుసటి రోజు నేను వెళ్తే మళ్ళీ ఇంకో స్కాన్ తీద్దాం కొంచెం చూద్దాం అని చెప్పేసానంటే, మళ్ళీ స్కాన్ తీసినప్పుడు ఆ ట్యూమర్ కనిపించలేదు. సో ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ it happened overnight. Definitely that happened. That is a miracle. Because that is a medical miracle. ఇంకా అంటే సాక్ష్యాలు ఉన్నటువంటి ఒక మిరకల్, అది అద్భుతం. మరి అయితే మరి దానికి వాట్ ఆర్ ద రీజన్స్ అండ్ హౌ ఇట్ ఈస్ అన్నది మనం ఇంక చెప్పలేము. గాడ్ విల్, మేబీ చాలా ప్రశ్నలు ఉన్నాయి దేవుడిని అడగాల్సినవి, అందులో అదొక ప్రశ్న అవుతుంది, ఆయన అప్పుడు అడుగుతాను. There was another thing, మనం ఈ టాపిక్ మీద ఉన్నప్పుడు, మీరు you used to stay away from home for extended periods of time, 6 months, 8 months. నేను మా గురించి అడుగుతున్నాను. Did you ever
what did you go through staying away from family, staying away from kids? I spent so many nights crying. పిల్లలు లేరు, పిల్లలు మాట్లాడడానికి కూడా ఉండేది కాదు. దేర్ వాజ్ నో దిస్ థింగ్. ఇప్పుడైతే మాట్లాడడం, లేకపోతే ఫోటో చూపించడం, లేకపోతే కెమెరాలో పెట్టుకోవడం ఇవన్నీ ఉన్నాయి. ఆ రోజుల్లో అవి కూడా లేవు కదా. ఎప్పుడైనా మాట్లాడితే నెలకు ఒకసారి ఎప్పుడైనా మాట్లాడితే అది కూడా సరిగ్గా వినపడేది కదా, మధ్యలో కట్ అయిపోయింది, అలాంటిది ఉండేది. సో ఇట్ వాజ్ అ వెరీ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఐ డిడ్ నాట్ ఎంజాయ్ వాట్ ఐ వాజ్ డూయింగ్, బట్ ఐ హ్యాడ్ ఇన్ మై మైండ్ దట్ ఐ హ్యావ్ టు అచీవ్ సంథింగ్. నా కోసం కాకపోయినా సేవ కోసం, ప్రజల కోసం ఐ హ్యావ్ టు డూ సంథింగ్. నాకు తోచింది నేను చెయ్యాలి. మరి యాజ్ అ రిజల్ట్ ఐ విల్ గెట్ సమ్ దిస్ థింగ్ అనేది. ఎప్పుడూ కూడా మరి మిగతా విషయాల్లో ఒకవేళ ఒక పూట నేను మరి ఈ రోజుల్లో అయితే 5 స్టార్ హోటల్స్లోనూ మంచి వాటిలోనూ ఉంటున్నా. ఆ రోజుల్లో అయితే మరి కామన్ బాత్రూమ్స్, స్నానం కూడా చేయాలంటే అందరూ లేచి స్నానం చేసి మగవాళ్ళందరూ కూడా బట్టలు ఇప్పేసేసి మొత్తం అంతాను ఈ ఏది స్టూడెంట్ హాస్టల్స్ అవి వాటిల్లో కూడా మరి పొద్దున్న వాళ్ళందరూ వెళ్ళడానికి ముందుగానే పెందలాడు వెళ్ళిపోయి ఓవర్ స్నానం చేసి వచ్చేసేవాడు. కామన్ టాయిలెట్స్, కామన్ బాత్రూమ్స్, అటువంటి భయంకరమైనటువంటి ఇవి పడ్డాను. 48 hours బస్సులో, లెట్రిన్ అన్నీ కూడా అందులోనే, బస్సులోనే. అంత భయంకరమైనటువంటి ప్రయాణాలు చేశాను. సో వెన్ యూ ఆర్ గోయింగ్ త్రూ ఆల్ ఆఫ్ దిస్, ఇప్పుడు మీరు చెప్తుంటేనే ఐఎమ్ ఫీలింగ్ అన్ఈజీ. డిడ్ యూ ఎవర్ క్వశ్చన్ గాడ్? Did you ever say, why is this happening to me? Did I make a mistake coming into the ministry? నేను ఉద్యోగం చేసుకుంటేనే బాగున్నాను. నాకు ఎప్పుడు అనిపించలేదు అలాగా. నాకు ఎప్పుడు అలాగే అనిపించలేదు. సేవకు రావడం నేను చేసిన తప్పు అని నేను అనిపించలేదు. నేను ఎప్పుడు కూడా మరి నేను చేసిన దానికి వాట్ ఐ హ్యావ్ డన్ ఈజ్ అకార్డింగ్ టు గాడ్స్ విల్. సో మరి నేను వెళ్ళినప్పుడు జరిగినటువంటి విషయాలు కొన్ని అయితే మరి నేను పాఠాలు నేర్చుకున్నాను. కొంచెం ఓవర్ స్పీడ్గా వెళ్ళడం వలన, కొంత చేయడం వలన. కానీ మోస్ట్లీ ఐ నెవర్ క్వశ్చన్ గాడ్. ఐ నెవర్ క్వశ్చన్ వై, ఎందుకు నేను సేవకు రావడం తప్పు, నేను సేవకు రావడం వలన ఇదంతా జరిగింది, ఇన్ని కష్టాలు వచ్చినాయి అని చెప్పేసి అనుకోలేదు. నేను ఎక్కువ మరి ఇతరులతో పోల్చుకుంటే, ఇతరులు పొందినటువంటి నష్టాల్లో కానీ, కష్టాల్లో కానీ, ఇబ్బందుల్లో కానీ పోల్చుకుంటే మరి వాళ్ళు చెప్పేటటువంటి విధంగా నేను చాలా చక్కగానే దేవునితో ఆశీర్వదించబడ్డాను. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్ అట్ ఆల్. వాట్ ఎవర్ ఐ హ్యాడ్, బట్ ఐ హ్యావ్ గాన్ త్రూ సమ్ పెయిన్స్, సఫరింగ్. కొన్ని ఇబ్బందులు ఏర్పడినాయి, కొన్ని ఇబ్బందులు జరిగినాయి. మరి అయినప్పటికీ కూడా దేవుడు అట్లనే. If you had to go back in your life and change some things, are there any things like that which you would like to change, or do you think that whatever's happened is because of the ordinance which God has provided? నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, బిగినింగ్ నుంచి కూడా సేవకు వచ్చినప్పుడు, సేవకు వచ్చిన తర్వాత నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, సేవ సెల్ఫ్ సఫిషియెంట్గా చేసుకోవాలి. ఈ సేవ ద్వారా ఇతరులకి మేలు జరగాలి. మా సొంతంలో మేము బాగా ఉండాలి. దెర్ ఇస్ నో కాంప్రమైజ్ ఆన్ దట్. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాలి, కంఫర్టబుల్గా ఉండాలి. కానీ అట్ ద సేమ్ టైం వీ షుడ్ బి ఎ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్. ఇబ్బందులో ఉన్న వాళ్ళకి కానీ, కష్టాల్లో ఉన్న వాళ్ళకి కానీ, మరి అటువంటి వాళ్ళకి మరి సేవ చేయాలి. అంతేకాకుండా మరి దైవ సేవకుల్ని ఆదరించాలి. ఇప్పుడు మేము ముగ్గురం కదా, 3 of us. When you looked at us, I mean, you've seen మొత్తం the journey. What did you think that out of the 3 of us who is going to come into the ministry and me coming back, was it a shock for you? How did you process it? బిగినింగ్లో ఇట్ వాస్ ఎ షాక్ ఫర్ మీ. నువ్వు సేవకుడు వస్తావు అనేటటువంటి, అంటే వారసుడు లేడు అనేటటువంటి ఒక ఇది ఉంటుంది. కానీ నేను ఎప్పుడు కూడా వారసత్వపు యాజకత్వాన్ని నేను ప్రోత్సహించలేదు.
వారసత్వపు యాజకత్వం ఈజ్ నాట్ హెరిడిటరీ ప్రీస్టుడ్. అది పాత నిబంధనలో అయితే ఉన్నది, కానీ కొత్త నిబంధనలో రావాలి అనేటటువంటి ఒక ఇదేమీ లేదు. బట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నువ్వు సేవకు వస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు రావడం వల్ల చాలా సంతోషించాను. ఎందుకంటే మరి ఒకవేళ కానీ నేను నాకేమన్నా అయ్యి నేను చనిపోతే ఇంకా తర్వాత ఈ మినిస్ట్రీని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. అంటే కొద్దో గొప్ప మరి మినిస్ట్రీ బాగానే వ్యాప్తి చెందింది, మంచి రిజల్ట్స్ ఇస్తుంది. సేవ అయితే మరి ఇంతకు ముందులాగా మరి పెద్ద పెద్ద మీటింగ్లు అవి పెట్టడానికి ఇప్పుడు అనుకూలత లేదు కాబట్టి ఉండేది. ఆ రోజుల్లో అయితే ఇంకా చాలా బాగుండేది. కానీ మరి ఇప్పుడు నాకు చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ. నా పని చాలా తేలిక అయిపోయింది కదా. ఐఎమ్ వెరీ. What are the things which you think you would have done or you could have done? Nothing. Done in what ante in the ministry sense, are there any places where you think ayyo idi chestunte bagun kada, lekapothe idi avvaledu, nenu idi anukunnanu idi avvaledu, lekapothe oka No, I'm happy. I'm fulfilled. I'm happy. Okay. No regrets. Okay. ఏ విషయంలోనూ కూడా నేను ఎందులో ఇదవ్వలేదు. అయితే మరి సంఘాన్ని అంటే నేను ఎప్పుడు కూడా ఐ నెవర్ కాల్డ్ మై సెల్ఫ్ అ పాస్టర్. అ పాస్టర్ ఈజ్ అ పాస్టర్ ఈజ్ షెపర్డ్. I never considered myself as a pastor. అంటే ఒక సంఘానికి కట్టుబడిపోయి మరి పాస్టర్ అంటే ఏంటంటే he has to be there always. Yeah. A pastor has to be there always. Yeah. And నేను I don't believe in mega churches. మెగా చర్చెస్ చూసి ఎక్కువ మంది జనం ఉన్నారు అని చెప్పేసి చాలా సంతోషపడిపోవడమే కానీ మరి 200 మంది కంటే ప్రజలు ఉంటే ఒక చర్చిలో పాస్టర్కి అందరి పేర్లు జ్ఞాపకం ఉండాలంటే వాడు చాలా మంచి మెజిషియన్ అన్నా ఉండాలి, లేకపోతే చాలా మంచి జ్ఞాపక శక్తి ఉన్నవాడన్నా ఉండాలి. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మరి మిగతా చర్చెస్ విదేశాల్లో పెద్ద పెద్ద మెగా చర్చెస్ ఉన్నాయి అంటే ఉన్నాయి, ఇండియాలో కూడా ఉన్నాయి, విదేశాల్లో కూడా ఉన్నాయి, నడుస్తున్నాయి, అలా నడుస్తున్నాయి. బట్ ఐ నెవర్ హ్యాడ్ ఎ కాలింగ్ ఆఫ్ బీయింగ్ అ పాస్టర్. సో ఐ ఆల్వేస్ బిలీవ్డ్ బీయింగ్ అన్ అపోస్టల్, being an apostle and overseer on pastors. Because అంటే కాపరి అనేటటువంటి వాడు పిల్లల్ని చాలా దగ్గరగా, చాలా క్లోజ్గా, చాలా వాళ్ళని సురక్షితంగా ఉంచేటటువంటి పరిస్థితుల్లో ఉండాలి. ఆ పేషెన్స్ కానీ లేకపోతే ఆ టైం కానీ నా దగ్గర లేదు. సో ఐ డోంట్ కాల్ మై సెల్ఫ్ యాజ్ అ షెపర్డ్. బట్ ఐ ఫీల్ లైక్ ఐఎమ్ అన్ ఓవర్సియర్ ఆఫ్ ద మినిస్ట్రీస్. మరి బైబిల్లో కూడా ఉన్నాయి కదా, మరి కొంతమంది అపోస్తులు గాను, కొంతమందిని పాస్టర్లు గాను, కొంతమందిని టీచర్లు గాను మరి ఆయన నియమించాడని ఉంది. సో అంటే 5 మినిస్ట్రీ అనేటటువంటిది ఒక్కరి దగ్గరే ఉండాలి అనేటటువంటిది ఏం లేదు. యూ కెన్ బీ అన్ అపోస్టల్ అండ్ ఎ పాస్టర్ ఆల్సో. యూ కెన్ బీ అన్ ఎవాంజలిస్ట్ అండ్ ఎ పాస్టర్ ఆల్సో. You can be a teacher and a pastor also. Yeah. So it is a 5 మినిస్ట్రీలో చాలా వేరియేషన్స్ వచ్చినాయి. కొత్త నిబంధన తర్వాత అపోస్తుల తర్వాత వచ్చినాయి ఇవన్నీ కూడా. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్. సో ఈ 50 years మీరు you led the organization and the ministry. Next 50 years, like after 100 years, what would you want our organization to look like? No, my goals are my main goals are reaching people, touching people's lives, and blessing them.
ఎంతవరకు వీలుంటే అంతవరకు ప్రజలకి మరి ఉపకారం చేయగలిగి ఉండాలి మన సంఘాల ద్వారా. అక్యూములేషన్ ఆఫ్ వెల్త్ కాకుండా అక్యూములేషన్ ఆఫ్ గుడ్ విల్, మంచి చేసి మేలు చేసి ఇతరులకి మనం చేయగలిగినంత మనం చేయగలిగితే మన 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 లిమిట్స్లో దేవుడు మనకి ఇచ్చినటువంటి బ్లెస్సింగ్లో we should be blessing to people. అది పెద్దదైపోతుందా ఇంకా ఆకాశాన్ని అంటిపోద్ది అంటే ఐ డోంట్ నో, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. మరి మీరు సేవ చేస్తున్నప్పుడు వెన్ యూ వర్ కమింగ్ అప్ ఇనిషియలీ, ఆ టైంలో ఉన్న సేవకుల గురించి, ఆ టైంలో ఉన్న సేవ పరిచర్య గురించి, ద వే మినిస్ట్రీ యూస్ టు హ్యాపెన్, మీరు ఎవరితో అయితే క్లోజ్గా తిరిగేవారు వాళ్ళ గురించి ఏమన్నా చెప్తారు? అంటే నా సమకాలీనులు కంటే నాకంటే కొంచెం పెద్దవాళ్ళు, మరి ప్రశాంత్ కుమార్ గారు, బ్రదర్ అండ్ మిషన్ ప్రశాంత్ కుమార్ గారు, చర్చ్ ఆఫ్ గాడ్ ఆఫ్ ప్రాఫెసీ జోసెఫ్ గారు, తర్వాత రాజమండ్రిలో కొంతమూరు అనే ఊర్లో ప్రభాకర్ రావు గారు, ఇలాగే కొంతమంది దైవ సేవకులతో బాగా క్లోజ్గా ఉండేవాడిని. బాగా ఫ్రెండ్లీగా ఉండేది బీడీపీ రావు గారితో ఎక్కువగా ఫ్రెండ్లీగా ఉండేవాడిని. ఆయన మరి లూథరన్ పాస్టర్ అయినప్పటికీ ఎక్కువగా నన్ను ఆయన పనిచేసిన చోటల్లా ఎక్కడ ఉన్నా అక్కడికి నన్ను ఆహ్వానించేవారు. మరి ఇంగ్లీష్ సర్వీసెస్ ఉన్నప్పుడు పిలిచేవారు, గృహ మీటింగులు కూడా పిలిచేవారు. ఏఎల్సీ వాళ్ళు ఆ రోజుల్లో రాజమండ్రిలో 7 సంఘాలు ఉండేవి, 7 సంఘాలు ఉండేవి రాజమండ్రిలో. ఇప్పుడు పెరిగినాయి కానీ ఆ టైంలో 7 సంఘాల వాళ్ళు కూడా ఎవరైతే పాస్టర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా నన్ను బాగా ప్రేమించి వాళ్ళు ఆహ్వానించేవారు. మరి అయితే మా నాన్నగారి కాలంలో ఉన్నటువంటి వాళ్ళు పిఎల్ పరంజ్యోతి గారు, పిఎం సామ్యుల్ గారు, మరి ఆ తర్వాత పిఎల్ పరంజ్యోతి గారు, పిఎం సామ్యుల్ గారు వేరే ఐపీసీలో ఉండేవారు. వాళ్ళు ఐపీసీ, పిఎం సామ్యుల్ గారు ఐపీసీ సంస్థాపకులు. అయితే ఆ ఐపీసీ చర్చ్లోనే ఉంటూ ఉండేవారు మా చిన్నాన్నగారు, ఆయన ఏఎస్ పాల్ గారని మండపేట. ఆయన చాలా పెద్ద సేవ, ఆయన కూడా బాగా పాపులర్గా ఉండేవారు. తర్వాత మరి ఆయనతో పాటు ఇంకా పిఎల్ పరంజ్యోతి గారు కూడా మంచి సేవకులు. మరి అయితే మాకు బాగా సన్నిహితులైనటువంటి వాళ్ళు కేఆర్ డేవిడ్ గారు, ఏఎస్ పాల్ గారు బంధువులు, మాకు చిన్నాన్న అవుతారు ఆయన. మరి కేఆర్ డేవిడ్ గారు బాగా మేమంటే చాలా ఇష్టం. 2-3 సార్లు వాళ్ళ చర్చిలో నన్ను పిలిచారు. వాళ్ళ అబ్బాయి ఇక్కడ కాజీపేటలో వాళ్ళు సేవ చేస్తున్నప్పుడు అక్కడ వాళ్ళు మీటింగ్స్ పెట్టినప్పుడు కూడా నన్ను ఆహ్వానించడం జరిగింది. ఆ పిల్లలు కూడా మాతో పాటు చాలా తిరిగి ఉంటూ ఉండేవారు. మంచి 12 మంది పిల్లలు వాళ్ళు. జేమ్స్ కళ్యాణపు ఆయన సేవ పెద్దగా చేయలేదు కానీ జాబ్లోనే ఉంటూ ఉండేవాడు ఆయన. కానీ ఆయన జేమ్స్ అనేటటువంటి ఆయన వాళ్ళ అమ్మాయిని, జేమ్స్ వాళ్ళ అమ్మాయిని మా అన్నయ్య గారికి కొడుక్కి ఇచ్చారు. అనురాగ్. మరి తాతగారు చర్చ్లో నుంచి ఎవరైనా ఈ తరంలో ఎవరైనా ప్రామినెంట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళ పిల్లలు? ప్రామినెంట్ తాతగారి చర్చ్లో ప్రామినెంట్ అయిన వాళ్ళు చెప్పుకోవాలంటే అరుణ్ కుమార్ అనే ఒక ఆయన ఉన్నాడు, జాన్ అంటాం. అరుణ్ కుమార్ అనే రాజమండ్రి దగ్గర ఎక్కడ పాపులర్ అయ్యాడంటే బ్రెన్హమ్ మెసేజ్ని ఏదో నమ్మి విశ్వసించాడు. నేను చాలా కాలం బ్రెన్హమ్ పుస్తకాలు వచ్చేయడం అదే నేను చేశాను, కానీ బ్రెన్హమ్ బోధ మరి చాలా వాక్యానికి వ్యతిరేకంగా ఉంటుందని చెప్పి నేను గమనించి నేను అందులోంచి బయటకు రావడం జరిగింది. నేను సేవ ప్రారంభించినప్పుడే బ్రెన్హమ్ పుస్తకాలు వచ్చేయడం, బ్రెన్హమ్ క్యాసెట్స్ పంచిపెట్టడం అలాంటి పనులు చేసాం. బిస్కల్ అనేటటువంటి వ్యక్తి కెనడా నుంచి ఆయన నాకు చాలా ఆర్థికంగా కూడా సాయం చేశాడు పుస్తకాలు చేయించడానికి. నేను కూడా మరి కొంతకాలం బిలీవ్ చేశాను, కానీ ఇంకా డీప్గా నేను స్టడీ చేసిన తర్వాత చాలా వాళ్ళ చేసినటువంటి బోధలు వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నాయి. మరి సర్ప సంతానం అంటారు, సర్ప సంతానం అనేటటువంటిది లేనే లేదు.
ఎందుకంటే సర్పసంతానం మరి ఓడలో కొట్టుకుపోయింది. ఒకవేళ సర్పసంతానం అంటూ ఉంటే సర్పం అవ్వతో ఒకవేళ కలిసి సంతానం పుట్టుంటే వాళ్ళందరూ కూడా మరి ఓడ కట్టినప్పుడు మరి వాళ్ళందరూ కూడా సర్పసంతానం నాశనం అయిపోయారు కదా, అందరూ వెళ్ళిపోయారు. మరి ఓడలో వచ్చినటువంటి నోహు కుమారులు వాళ్ళ సర్పసంతానం కాదు కదా, దే వర్ నాట్ సీడ్ ఆఫ్ ద డెవిల్ వీళ్ళు చెప్పినట్టు. సో ఈ ఐ జస్ట్ వాంట్ టు స్పెండ్ సమ్ టైమ్ ఆన్ యేసునామం అండ్ వన్నెస్. ఇప్పుడు తాతగారు స్టూడ్ వెరీ స్ట్రాంగ్లీ ఆన్ దాట్ అండ్ యూ ఆల్సో స్టాండ్ వెరీ స్ట్రాంగ్లీ ఆన్ దాట్. అది అంటే వెన్ డిడ్ తాతగారు ఎక్స్పీరియన్స్ ద వన్నెస్? నాన్నగారికి డైరెక్ట్గా మరి ఆయన దేవుడు బయలుపరిచినట్టుగానే నాన్నగారు చెప్పారు. అయితే సేమ్ డాక్టరీన్ బోధించేటటువంటి స్నేహితులు ఆయనకు దొరకడం జరిగింది. మురార్ గారు, మరి తర్వాత లారీ గారు, వీళ్ళందరూ కూడా యేసునామం సత్యం బోధించేవారు. మరి అందులో పెద్దంత డిఫరెన్స్ ఏమీ లేదు. అయితే మరి చాలా కాలం వీళ్ళందరూ కూడా మరి వాదనలకు దిగారు. పరంజ్యోతి గారు కానీ, కేఆర్ డేవిడ్ గారు కానీ, పిఎం సామ్యుల్ గారు కానీ యేసునామం బోధ దుర్బోధ అనేటటువంటి బోధ అని వాళ్ళు ప్రచురణ చేసేవారు. కానీ చివరి కాలంలో అంటే పిఎల్ పరంజ్యోతి గారు నాకు తెలిసి లాస్ట్లో ఆయన యాక్సెప్ట్ చేశారు. యేసునామం బాప్తిస్మే కరెక్ట్, బాప్తిస్మం పొందడం యేసునామంలో బాప్తిస్మం. అయితే మరి ముగ్గురు వ్యక్తులు అనేటువంటి అక్కడే డిఫరెన్స్ వస్తుంది. ముగ్గురు వ్యక్తుల లేకపోతే ముగ్గురు కలిసి ఒకే వ్యక్తి అన్నటువంటిది వాళ్ళు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఇఫ్ యూ బ్యాప్టైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్, సన్ అండ్ ద హోలీ గోస్ట్ విచ్ ఈస్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని అంటే కూడా నాకేమీ అభ్యంతరం లేదు. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామమైన యేసు నామంలోనికి బాప్తిసం ఇస్తున్నాను అని అంటే నాకేమీ ప్రాబ్లం లేదు. ఐ వాంట్ టు మేక్ షూర్ దట్ ఐ మెన్షన్ ద నేమ్. సో మరి ఎవరి వలన రక్షణ కలుగుతుంది, ఈ నామంనే రక్షణ కలుగుతుంది కాబట్టి. సో ద నీడ్ టు మెన్షన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇస్ దేర్. సో మీరు ఆ టైంలో వీళ్ళందరితో క్లోజ్ రిలేషన్షిప్స్లో ఉన్నప్పుడు డిడ్ యూ ఫీల్ ఎనీ టెన్షన్ బికాస్ ఆఫ్ దిస్? టెన్షన్ బాగా ఉండేది. నాన్నగారు అయితే మరి చాలా ఓపెన్గా చెప్పేసేవారు. నాన్నగారు మరి నాన్నగారు చెప్పడం, వాళ్ళు కూడా మరి నాకు తెలుసు మరి స్వార్థ ప్రకాశిని అనేటటువంటి పుస్తకం ఒకటి వచ్చేసేవారు. ఆయన ఎవరు, పిఎల్ పరంజ్యోతి గారు కాదు, సామ్యుల్ గారు, పిఎం సామ్యుల్ గారు విజయవాడ నుంచి ఒక పుస్తకం స్వార్థ ప్రకాశిని అని వచ్చేది. ఆ పుస్తకంలో కొంతమంది ఈ రోజుల్లో దుర్బోధ చేస్తున్నారు యేసునామం అని చెప్పి ఆయన దుర్బోధ అని చెప్పేసి బోధించేవాడు. ఆయన వేసిన ఒక నెలలో ఆయన వేస్తే మరుసటి రోజు మా నాన్నగారు మళ్ళీ దాన్ని తిప్పికొట్టి దుర్బోధ అంటున్నారు, దుర్బోధ ఇది కాదు అని ఆయన తిప్పికొట్టడం. తర్వాత మరి ఎన్నోసార్లు నాన్నగారు పిఎల్ పరంజ్యోతి గారిని సవాలు చేశారు తన పత్రిక ద్వారా. ఒక రోజు కూర్చుందాం, మీరు కూడా కొంతమందిని తీసుకురండి, నేను కొంతమందిని తీసుకొస్తాను, కూర్చొని మనం డిబేట్ చేద్దాం వాక్యంలో నుంచి అనేటటువంటి మాట ఆయన బెతెస్దా హెరాల్డ్ అనే పత్రికలో చాలాసార్లు ఆయన రాయడం జరిగింది. మరి పిఎల్ పరంజ్యోతి గారు చివరి దశలో ఆయన అది కూడా కరెక్టే అన్నట్టుగా కొంత ఆయన యాక్సెప్ట్ చేసినట్టుగా మరి నాకు తెలుసు. ఓకే, అదే కాకుండా ఆయన కూడా పిఎం సామ్యుల్ గారు కూడా యాక్సెప్ట్ చేశారు. అది దుర్బోధ ఏమేం కాదు. అయితే మరి తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామం అని ఉచ్చరించడం అవసరం అంటే అది ఒక పెద్ద డిబేట్ అవుతుంది మాట్లాడాలంటే. సో క్రిస్టియానిటీ, ఇండియాలో క్రిస్టియానిటీ ఎస్పెషలీ ఇన్ ద సౌత్ స్టేట్స్, ఇట్ హెస్ గాన్ త్రూ అ హ్యూజ్ కర్వ్. 1970s నుంచి ఇప్పటికి ఇట్స్ గాన్ త్రూ అ హ్యూజ్ కర్వ్.
What do you think is the major difference in the churches of the 1980s and the churches of 2020s? నో మేజర్ చేంజ్. నో మేజర్ చేంజ్ అంటే మామూలుగా కల్చరల్ చేంజెస్ ఎలాగైతే సంవత్సరాలు పెరిగే కొద్దీ టెక్నాలజీ పెరిగింది, జనాలు కొంత డెవలప్ అయ్యారు అంతే తప్ప అవన్నీ కూడా అడాప్ట్ చేసుకున్నారు చర్చ్లో. మరి ఒకప్పుడైతే టేప్ రికార్డు కూడా లేనటువంటి నా చిన్నప్పుడు నాకు జ్ఞాపకం ఉందో, మేము చిన్నప్పుడు పాటలు వినేవాళ్ళమే. ఆ చేతితో తిప్పుకునేటటువంటి గ్రామ్ఫోన్ రికార్డు వేసుకొని దానికి పిన్ను పోతే ఒకవేళ ఈ రికార్డులో ఎక్కడైనా చిన్న దెబ్బ తగిలినా అది మళ్ళీ జంప్ అవడం, ఇవన్నీ కూడా చాలా ఉండేవి. మళ్ళీ తగ్గిపోతే మళ్ళీ పాట స్పీడ్గా వెళ్తున్న పాట స్లో అయిపోవడం, అలాంటివన్నీ ఉండేవి. అదే టెక్నాలజీ డిఫరెన్సెస్ వల్ల కొంత అడాప్టేషన్ చేసుకున్నారు తప్ప క్రైస్తవ్యంలో పెద్దగా మార్పు ఏం రాలేదు. లూథర్లుగానే ఉన్నారు, బ్యాప్టిస్ట్ వాళ్ళుగానే ఉన్నారు, మరి పెంతెకోస్తు వాళ్ళుగానే ఉన్నారు కొంత మటుకు. ఇప్పుడు అంటే మరి భాషలు మాట్లాడడం, మరి చేయడం అలాంటివన్నీ కూడా ఉన్నాయి. కానీ సోది చెప్పేవాళ్ళు కూడా చాలా ఎక్కువైపోయారు. మరి సో ఇన్ ద మిడ్ 1990s అనుకుంటాను, ఆ టైంలో దేర్ వాజ్ దిస్ బిగ్ బ్రేక్ త్రూ ఆఫ్ క్రిస్టియన్ టీవీ, రిలీజియస్ టీవీ అండ్ ఆల్ ఆఫ్ దట్. కానీ మీరు ఎప్పుడు యూ నెవర్ వెంట్ ఇన్ టు దట్ సైడ్, అండ్ దానికి ఏమన్నా కారణాలు ఉన్నాయా? దానికి కారణాలు ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి మరి ఆ రెవల్యూషన్లో వచ్చినటువంటి టీవీల్లో వచ్చినటువంటి 99.9% వాళ్ళు సక్సెస్ అని చెప్పుకోవడమే తప్ప నేను ఓపెన్గా ఈ టీవీలో వచ్చినటువంటి ఇది చూసి నేను రక్షించబడ్డాను అని చెప్పగలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది. నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, మరి ఆడియో విజువల్గా గాను, లేకపోతే రేడియో ద్వారా గాను, టీవీ ద్వారా గాను సువార్త వింటుండొచ్చు. ఇట్ ఈస్ ఫర్ ద ఎడిఫికేషన్ ఆఫ్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు ప్రభువుని నీ నోటితో ఒప్పుకుంటే నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మరి సిలువ మీద దొంగ ఎలాగ రక్షించబడ్డాడని. నేను చెప్తాను, సిలువ మీద దొంగకి టైం అది లాస్ట్, ఇంక జీవం ఇంక నెక్స్ట్ డామ్మే వెళ్ళిపోతాడు కదా. అంచేత ఒకవేళ నీ జీవితకాలం అంతా యేసుప్రభుని గురించి నీకు తెలియకుండా సరిగ్గా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు లారీ కింద పడిపోతున్నప్పుడు, ఆ లారీ కింద పడిపోతున్నప్పుడు ప్రభువా యేసు ప్రభువా నేను నమ్ముకుంటున్నాను అంటే నువ్వు కూడా రక్షించబడతావు. అంతే కదా, లాస్ట్ మినిట్. ఇంకా అది లారీ కింద పడే ముందు ప్రభువా యేసు ప్రభువా నేను నమ్ముకుంటున్నానని చెప్పి యేసు ప్రభుని నమ్ముకుంటే సిలువ మీద దొంగతో ఈక్వల్ అవుతాను. ఎంతకాలం సువార్త వింటున్నావు, ఎంతకాలం మరి వాక్యం వింటున్నావు, ఎంతకాలం ఒప్పుకోలేదు, ఎంతకాలం బాప్తిస్మం పొందుకోలేదు, ఎంతకాలం రక్షించబడలేదు, ఎంతకాలం భాషలతో మరి పరిశుద్ధాత్మ పొందుకోలేదు భాష. ఇప్పుడేమో మరి సిలువ మీద దొంగతోటి నువ్వు పోల్చుకుంటే ఎప్పుడు దొంగతోటైనా పోల్చుకోవడం. వాళ్ళు వాళ్ళ హృదయంలో నొచ్చుకొని అయ్యలారా మేము ఏమి చేయవాలని అంటే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం మీరు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందనని బైబిల్లో ఉంది. వాళ్ళ వాక్యం చెప్పినప్పుడే వాళ్ళ మనసులో నొచ్చుకొని అడిగారట ఏం చేయమంటారు, మాకు ఇప్పుడు మేము అండర్స్టాండ్ చేసుకున్నాం యేసుప్రభుని గురించి. అంతే తప్ప ఆ లాస్ట్ మినిట్లో చచ్చిపోయేటప్పుడు గంగాజలం పోసేటప్పుడు మరి నేను నమ్ముకుంటానంటే నమ్ముకో, అయితే సిలువ మీద దొంగలాగా. ఐ నో దీని గురించి మనం మాట్లాడాము ఓవర్ ద పాస్ట్ కాన్వర్జేషన్. దేర్ హ్యావ్ బీన్ అ లాట్ ఆఫ్ పీపుల్ మీ జీవితంలో హూ హ్యావ్ ఐ డోంట్ నో వాట్ ద రైట్ వర్డ్ ఇస్, బ్యాక్ స్టాబ్ కానీ లేకపోతే టేకింగ్ అడ్వాంటేజ్ కానీ అలాగా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాయన, చాలామంది ఉన్నారు, ఎందుకు లేరు.
మరి But how do you look at that? స్నేహితుల ఇంట్లో కలిగిన గాయములు అన్నాడు యేసయ్య. నీ నీ బాడీ మీద ఏంటి ఆ గుర్తులు ఏంటంటే, ఎవరు కొట్టారు నిన్నంటే శత్రువులు కొట్టలేదు, నన్ను స్నేహితులే కొట్టారు అన్నాడు యేసు. సో స్నేహితుల ఇంట్లోనే జరుగుతాయి మరి వెన్నుపోట్లు, చాలా వెన్నుపోట్లు జరుగుతుంటాయి. మరి దానికి కారణం ఏమిటో నాకు కూడా అర్థం కాలేదు. మరి మిగతా సేవకులు, మిగతా దైవ సేవకులు కూడా ఇటువంటి వెన్నుపోట్లు తిన్నారా? లేకపోతే మంచి చేసిన వాళ్ళు, మేలు చేసిన వాళ్ళు, మరి నేను ఎవరికి కీడు చేయకుండా మేలు చేసిన వాళ్ళు కూడా మరి నన్ను ఎందుకు ఆ విధంగా ట్రీట్ చేశారో, చేస్తున్నారో మరి నాకు అర్థం కాలేదు. How do you look at them now? అంటే even if they've done anything bad for you. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరిని క్షమించు. దట్స్ మై అండర్స్టాండింగ్. ఐ స్టిల్ లవ్ దెమ్. ఆయనే క్షమించాడు, ఆయన ముఖం మీద ఉమ్మేసిన ఆయన క్షమించాడు. మరి ఆ మాత్రం మనం కూడా చేయలేమా? What does and we are coming to the end now. After so many years in the ministry, what does faithfulness mean to you? What does what does it look like? What faithfulness అంటే ఇన్ని సంవత్సరాలు ఇన్ని చూసిన తర్వాత with human relationships, with your situations which you've been in, how were you able to gather the courage to be faithful to God? I think that's what నేను ప్రయత్నించేది ఒకటేనండి. ఎంతో నీతిమంతుడిని, నేను అన్నీ మంచి చేశాను, నేనేమి తప్పులు చేయలేదు అని అనుకునేటటువంటి మనస్తత్వం కాదు నాది. మరి ఎలాగైతే లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏ భేదము లేదు, ఏ తేడా లేదు, అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించేటటువంటి మహిమను పొందలేకపోతున్నారు. నేను కూడా ఒకటే అందులో. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్. సో ఇట్ డజంట్ మేక్ మీ హోలియర్ దాన్ ఎనీబడి. నేను కూడా ఐ ట్రీట్ మై సెల్ఫ్. అయితే మరి ఎవరైతే నాకు ఎక్కువగా కీడు చేశారో అటువంటి వారిని మరి క్షమించాలని బైబిల్లో ఉంది. మరి నువ్వేం చేయగలవులే, నువ్వేం చేయలేవు క్షమించకపోతే అనేటటువంటి మాట కూడా అంటారు కదా. ఎందుకంటే వాళ్ళు బలవంతులు. హౌ దే జస్టిఫై దెమ్సెల్వ్స్ అనేటటువంటిది కూడా నాకు అర్థం కాదు. ఎలాగ వీళ్ళు ఇలా జస్టిఫై చేసుకుంటారు, ఇలాంటి పనులు చేసి ఎలా జస్టిఫై చేసుకుంటారు అనేటటువంటిది కూడా నాకు అర్థం కాదు. నేను ఉదాహరణ చెప్తాను. ఒక ఆయన్ని నేను చాలా ప్రేమించాను. ఆయన మరి మాటిమాటికి అలగడం నా మీద, మాటిమాటికి ఏదో అయ్యారు నాకు అది చేయాలి, నాకు ఇది చేయాలి అనేటటువంటి ఇది మాటిమాటికి అలగడం. ఐ నో యూ హ్యావెంట్ చాలాసార్లు చెప్పలేదు, బట్ ఆబ్వియస్లీ మమ్మీ హ్యాస్ బీన్ a pillar of support over the past 50 years for you. This is your 51st year anukuntanu. Last year we celebrated 50. Yes. So 51 years of married life. So దాని గురించి మమ్మీ గురించి ఏమన్నా చెప్తారా? I think being one thing I appreciate about my wife is being from a North Indian so different from the culture and the people and all that. The moment she came to Andhra Pradesh, she adopted to the things of the state. Of course, there are certain things that you cannot adopt in your life, but she has adopted, and she has always been a good support for me in the ministry. Sometimes I take her for granted. Sometimes too much for granted, but she is very sensible and in doing things. Sometimes it's any husband and wife, there will be some understandings and misunderstandings. We had our share. It was but most of the time it was a smooth going. We had a wonderful time together with the children. Do you want to say anything about the children? So I never had
much expectation from you. I thought you will continue your job or whatever it is that it will go, but it was a miracle that you could come for the ministry, which has become a very relief for me. And I hope that you will follow the same kind of principles that I have followed in the ministry, to not get carried away by the things that are around us. నేను చెప్తాను కదా, నేను బీడీపీ రావు మాట్లాడుకున్నాడు, నిష్పేచి నిష్పూచి సేవ, పేచీ లేని పూచీ లేని సేవ. సో ఐ థింక్ అట్లా చేసుకొచ్చాము. బట్ ఐ కెన్ వార్న్ యూ, ఐ విల్ వార్న్ యూ that there will be always people who will be stabbing you in the back. You've seen deaths in your life. You've seen your father pass away. You've seen your mother pass away. You've seen your sister pass away. And I'm sure a lot of other people. Whose passing away did you really feel that there's something which you can't go back to? Was it your mother or your father? My mother. She was very special to me because I was the youngest child. She was always partial. She always but after some time things changed. But even then, I still miss her. I still miss her. Miss my father too. And it is so unfortunate. Both the times I was not in the country. ఇద్దరు చనిపోయినప్పుడు నేను లేను, 2 సార్లు నేను ఇండియాలో లేను. ఆ రోజుల్లో అసలు దొరికేదే కాదు. మా ఫాదర్ది మరి సడన్గా పోయారు ఆయన. He died very It was an untimely. ఆయన. మా మదర్కి కొంచెం ప్రాబ్లం రావడం వలన ఆవిడ పోయింది. అండ్ ఐ డెంట్ హ్యావ్ ఎనీ కాంటాక్ట్. What is your advice to the new crop of pastors for the next generation with the situation which is happening in the country? What I have gone through in life, I hope nobody gets through a lot of painful incidents in their lives. Advice అంటూ ఇస్తే ఏముందండి, నమ్మకంగా ఉండండి. Be faithful. Be truthful to the gospel. Try to do at least some percentage of true worship and true ministry. ఎంతసేపు నేనే నా ఎవ్రీథింగ్ హ్యాస్ టు సరౌండ్ మీ, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ సర్క్యులేటింగ్ బిఫోర్ మీ అని చెప్పి, మరి దైవ సేవకుడు అయినప్పుడు నువ్వు ఇతరుల గురించి ప్రార్థించాలి, ఇతరుల గురించి కన్నీరు విడవాలి, ఇతరులకి ఒక్కొక్కసారి మరి నీకు లేకపోయినప్పటికీ కూడా మరి సాక్రిఫిషియల్గా ఇతరులకి నువ్వు సహాయం చేయాలి. అది ఆర్థిక సహాయం అవ్వచ్చు, మాట సహాయం అవ్వచ్చు, మరి ఇంక చేత సహాయం అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, చేయాలి. నేను చెయ్యను, నేను తీసుకుంటాను, ఓన్లీ మై దిస్ థింగ్ ఈజ్ ఐ డోంట్ డూ ఎనీథింగ్ ఫ్రీ అనేటటువంటి మాట అంటే అది ఎంత బాధాకరమైనటువంటి క్రైస్తవ దైవ దాసుడిగా ఉంటున్నటువంటి వాడు కదా. నేను ఉచితంగా పొంది తిని ఉచితంగానే ఇస్తున్నాను. ఐఎమ్ గెటింగ్ ఐ గాట్ ఎవ్రీథింగ్ ఫ్రీ. లేకపోతే నువ్వెంత నేనెంత, ఆఫ్టర్ ఆల్ వాట్ ఆర్ వి? అటువంటి వాళ్ళని, ఇంత దక్షత లేని వాళ్ళని ఒక దక్షత ఇచ్చి మనల్ని ఒక పొజిషన్లో పెట్టి సొసైటీలో మనల్ని ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఇచ్చి మనకి చేసినప్పుడు మరి యూ హ్యావ్ టు ట్రీట్ అదర్స్ ఆల్సో దట్ వే. ఇఫ్ యూ డోంట్ డూ దట్, ఐ డోంట్ నో హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు డీల్ విత్ యూ. నేను ఎవరి గురించి కూడా మరి దేవుడిని శపిస్తానని కానీ అలాంటి మాటలు నేను అన్నాను. బట్ ఐఎమ్ స్కేర్డ్ ఫర్ దోస్ పీపుల్. I'm scared for those who do wrong to those who are doing right to you. మాట ద్వారా కానీ చేత ద్వారా కానీ మరి ఆ విధంగా చేయడం తప్పు.
We've been talking about the end times. I mean, Miku, obviously, since you were a young child, I'm sure you've been talking about the end times and the second coming of Jesus. Do you think that it is closer now, or with the kind of things which are happening and the things which are Well, written I in the have book seen so many things in my life, internationally also. There was a time where there was a movement in 1960s when there was a big earthquake in California, and because Bible mentions there will be many earthquakes. People said Jesus is coming now because of the earthquake. అని చెప్తూ అదే టైంలో యేసు ప్రభు వస్తాడు, మనంతా కాలిఫోర్నియా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, లేకపోతే కాలిఫోర్నియా విల్ బి అండర్ వాటర్ అని చెప్పి విలియం బ్రెన్హమ్ గారు కూడా ప్రవచనం చెప్పాడు. కాలిఫోర్నియా విల్ బి అండర్ వాటర్ అని. నాకు తెలిసినటువంటి కుటుంబాలు దగ్గర దగ్గర 25 కుటుంబాలు కాలిఫోర్నియా నుంచి మిగతా రాష్ట్రాలకి అమెరికాలో వాళ్ళు ప్రయోజనం. సో ఆ గడియ కానీ ఆ సమయం కానీ వస్తుందో ఎవరికి తెలియదు, తండ్రికి తప్ప ఎవరికి తెలియదు. ఆయన ఎప్పుడు వస్తాడు, రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు. నా చిన్నప్పటి నుంచి చెప్తానే ఉన్నాను. నా చిన్నప్పటి నుంచే కాదు, అపోస్తులు కూడా వాళ్ళు కూడా ఆ టైంలో వాళ్ళు కూడా అన్నారు వచ్చేస్తాడు ప్రభు అని చెప్పేసి. సో ఇట్స్ ఆల్ గాడ్స్ విల్. సో లెట్ us నాట్ పుట్ ఎనీ స్పెక్యులేషన్ ఇన్ టు దట్. నేను చెప్పేది ఏంటంటే యేసు ప్రభువు ఈ వేళ కాదు, 100 సంవత్సరాల తర్వాత వస్తాడు. 100 సంవత్సరాల తర్వాత రావచ్చు, కానీ ఈ వేళ వస్తాడు అని అనుకుని ఈరోజు ప్రిపేర్డ్గా ఉండు నువ్వు. ఈవెన్ ఇఫ్ హీ కమ్స్ ఆఫ్టర్ 100 years, బట్ యూ షుడ్ బి ప్రిపేర్డ్ దట్ ఎప్పుడో 100 సంవత్సరాల తర్వాత వస్తాడులే అని చెప్పేసి యూ షుడ్ నాట్ బి అన్ప్రిపేర్డ్. వీ డోంట్ నో వెన్ హీస్ గోయింగ్ టు కమ్. ఈ మైట్ కమ్ ద నెక్స్ట్ మినిట్. మనం మాట్లాడుతుండగా ఇప్పుడే రావచ్చు కదా. సో దేర్ ఈస్ ద పాసిబిలిటీ ఆఫ్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్. అది బేసికల్గా ఫండమెంటల్ బిలీఫ్ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్గా అన్నట్టుగా ఉండాలి. ముఖ్యంగా అపోస్టాలిక్ పెంటెకోస్టల్ టంగ్ టాకింగ్ పీపుల్ షుడ్ హ్యావ్ దట్. Okay, I thank you so much for spending your valuable time with us today. Okay, I'm so glad that I could give my little bit. Yeah, it's అంటే ఇవన్నీ రికార్డ్ చేసుకున్నాము. It's going to be a blessing on many generations. I thank you that. I hope so. Thank you.